సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, భూమి ఆకాశంలో సృష్టికర్తమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువు యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాము నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం నా ప్రభు నీ పాద సన్నిధానంలో నా ప్రభు ఈ సంఘముతో చేరి నీ దాసులతో కలిసి నీ మాటలు పంచుకున్నట్టు ఇచ్చినటువంటి శ్రేష్ఠకరటువంటి భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను నాయన. ప్రభా, ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధన క్రమం అన్నింటిలో మీరు సహాయం చేశారు నా ప్రభు. అకాలం ముందు పుట్టిన నాకు నీ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహించేందుకే మరొకసారి శిరస్సు వంచి నీ పాదాలు తాగుతున్నాను. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, ప్రాణాత్మ శరీరంలో మరణం పెట్టిన వాడిని, కలువరి శిలువలోని కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు చిందించిన రక్తంలో నన్ను మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాను. చదవండి నీ మాట ప్రభా, నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలతో అందించారు. వాక్యం దాని ప్రజల దగ్గర పండి అది వాక్యం దాన్ని నీ ప్రజలు మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకోవచ్చు, ఆశీర్వాదం అందరూ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అన్నారా? మళ్ళీ నోటు అనుకోండి, బయట కనబడకండి. చదవనటువంటి లేఖనం నుంచి చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతగాని వాడు వగుతావు అన్నాడు. రైట్. ఈ మాట మాట్లాడింది ఎవరు? ఈ వాక్యం చెప్పింది ఎవరు? రాజు అయిన సొలొమోను. ఆయన్ని అడుగుదాం, అన్నా నీకేం శ్రమలు వచ్చినాయి అన్నా అని అడుగుదాం. ఎవరికి? సొలొమోనుకి ఏం శ్రమలు పడ్డాడండి చెప్పండి. ఏం శ్రమలు పడ్డాడని ఆయన వచనాలు రాశాడు. పోనీ ఎవరైనా బైబిల్ గ్రంథంలో చదివే ప్రతి సంఘటన వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో నుంచి వచ్చినటువంటి దేవుడితో వారికి ఉన్న సంబంధాన్ని కానీ, ఈ లోకంలో వారు పడినటువంటి పోరాటం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్పినటువంటి కదా. ఇప్పుడు మన సొలొమోను అడుగుదాం. సొలొమోను అన్న, నీవు వచ్చినటువంటి శ్రమలు ఏంటి, నీ బాధలు ఏంటి, పడినటువంటి ఇబ్బందులు ఏంటి అని అడిగామనుకోండి, ఏమని? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగాని వాడు వగుతావు కదా. ఎందుకు సొలొమోను గారికి ఏం శ్రమలు వచ్చింది చెప్పండి. నువ్వే చెప్పు, వచ్చావా గుంటూరు నుంచి? మమ్మల్ని మాసా చెప్పించుకోవడం వచ్చావా, మాకు చెప్పడానికి వచ్చావా అంటారా? నిజానికి సొలొమోను అనేటువంటి ఆయన శ్రమపడే అవసరం ఇప్పుడు రాలా. తన తండ్రి గారైనటువంటి దావీదు గారి సింహాసనం మీద నేరుగా కూర్చున్నాడు. ఆ సింహాసనం కూడా ఈయన కష్టపడే అవసరం కూడా రాలేదు. తండ్రి ఇచ్చేటువంటి వారసత్వంగా వచ్చింది, సింహాసనం కూర్చున్నాడు. చక్కగా 40 సంవత్సరాలు సింహాసనం పరిపాలన చేశాడు. పోనీ యుద్ధాలను చేశాడా అంటే, సొలొమోను పరిపాలించేటువంటి 40 సంవత్సరాల్లో ఏ దేశం తన మీద యుద్ధానికి రాలేదు, ఏ దేశానికి తన మీద యుద్ధానికి పోలేదు. సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధమే లేకుండా చేశాడు. ఎలా చేశాడు? ఒక్క యుద్ధం కూడా రాకపోకుండా 40 సంవత్సరాలు ఒక రాజ్యాన్ని 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఆపటం మామూలు విషయం కాదు కదండి. ఎలా అయిపోతాడు చెప్పండి. సొలొమోనుకి ఏముంది? జ్ఞానం ఉంది కదండి. సొలొమోను వంటి జ్ఞానం అంతకు ముందు ఎవరు కూడా లేదు అన్నారు కదండి. అంత జ్ఞానవంతుడు. ఇంత జ్ఞానం ఎలా ఉపయోగించా? చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న అందరూ కలుడై కూర్చున్నాడు. అర్థమైంది ఇప్పుడు. సొలొమోను గారు ఇటు పక్క ఈజిప్టు, జోర్డాన్, సిరియా, అలాగే లెబనాన్, అన్ని దేశాల్లో ఉన్నటువంటి అందరు రాజ్యాలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అందరు కలుడై కూర్చున్నాడు. ఎవడు నలుడి మీద యుద్ధానికి వస్తారా? ఎప్పుడు యుద్ధానికి రావాలంటే అందరు ఎవడు యుద్ధానికి వద్దామని నలుడే. కాబట్టి ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళందరికీ నలుడు అయితే ఎవరికి యుద్ధానికి వస్తాడు? అందుకే చివరికి ఐగుప్తు దేశం అమ్మాయిగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈజిప్ట్ రాజుకి బద్ద శత్రువులు ఇజ్రాయేలీలు. వాడు వద్దాం అనుకుంటే వాడుకోరా మనోడి మీద ఏమెళ్తాం. ఎందుకని అక్కడ చూస్తే కన్ను మందే ఏళ్ళు మందే కన్ను మంది అన్నట్టుగా ఇప్పుడు సొలొమోను మీద యుద్ధానికి ఎవరు కూడా వెళ్ళాడు. కాబట్టి అలాంటి జ్ఞానం ఉపయోగించారు. మనం ఇది అలాంటివి ఉపయోగించబాకండి. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన శ్రమల గురించి మాట్లాడటం అనేది విచిత్రమైన విషయం. అయితే ఆయన శ్రమలు పడకపోయినంత మాత్రాన శ్రమల గురించి మాట్లాడకూడదు అనేటువంటి రూల్ ఏం లేదు కదండి. ఆయన కూడా మాట్లాడచ్చు కదా. అయితే ఇప్పుడు పావు కరిస్తే విషయం ఎక్కువని చెప్పి నేను కనిపించుకుని చెప్పాలా? ఇప్పుడు పావం కరిచినాను దాంట్లో విషం ఉంది అని అనుకోండి, అవునా నేను నమ్మ అంటే నేను కనిపించుకుని చూపించి చూసారు విషం ఉందా అంటాను. చెప్పడానికి నేనున్న పోవటమే. కాబట్టి దానికి కొన్ని ఇంగితం అనేది ఒక పని చేస్తుంది. ఇంగిత జ్ఞానంతో కూడా చెప్పొచ్చు. వాళ్ళని అన్ని ప్రాక్టికల్ లైఫ్ చేసి చూపిస్తాయని చెప్పాల్సిన పని లేదు. అలాగే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడిచ్చేటువంటి జ్ఞానం చేత ఆలోచన చేసి ఆ పరిస్థితిని రాసి సమాజానికి అందించాడు. అదేంటంటే, శ్రమ దినమున మీరు కృంగిపోతే చాతగాని వాళ్ళగా మిగిలిపోతారు అని అన్నాడు. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. నాకు ఏ శ్రమలు లేవు అన్నవో చెయ్యత్తండి. అమ్మా మీరు చెయ్యెత్తారా? నాకు చూపొందలేదా? నాకే శ్రమలు లేవు. అందరికి శ్రమలు ఉండి అని శ్రమ లేనటువంటి వాడు ఎవరు కూడా మీరు ఎవరినైనా అడగండి. పోనీ మీరు అనుకోవచ్చు ఉన్నటువంటి వాళ్ళు మీరు చెయ్యొచ్చు కదా, వీళ్ళని అడుగుదాం. అబ్బాయి నీకే శ్రమలు ఉండేదా? చెయ్యట్లేదు.
వాళ్ళు అడగారు అనుకోండి, వీళ్ళు పిలిచి అడగాలి, వీళ్ళు పిలిచి మీది కూడా చెయ్యట్లేదు కదా, మీరు అంటే శ్రమలు పడుతున్నారు కాబట్టి మీరు చెయ్యట్లేదని అర్థం. వీడిని అడిగామనుకోండి, ఏదో శ్రమలు పడతలేదు, నువ్వు కూడా శ్రమలు పడుతున్నావు అంటే. అందుకే నాకు ఇంకా చెప్పాలంటే మీ అందరికంటే ఎక్కువ శ్రమలు వాళ్ళకే ఉంటాయి. ఎవరికి? వాళ్ళకు వచ్చినటువంటి శ్రమ పగవాడి కూడా రాకూడదు. మీరు కావాలంటే వాడు చెప్పుకోలేడు, కానీ వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎంత చెప్పండి. 3 సంవత్సరాలు రాగానే 30 కిలోల బ్యాగ్ అని మూట ఎత్తాం, ఆడ బ్యాగ్ మొయిలో అంటా ఉంటాడు. ఎల్రా ఎల్లు లేవు, ఉద్ధరించు దేశాన్ని, ఉద్ధరించు ఊరిని, ఉద్ధరించు అని చెప్పి వాడిని చదువు 3 ఏళ్ల జీవితంలో ఆడతా పాడతా గడుపుదాం అనుకున్న పిల్లల్ని ఇంకా వాళ్ళకి ఎంత పెద్ద 30 కిలోల పుస్తకాలు వేసి తెల్లవారుజాముని లేపి, పైకి ఎంతమంది 10ంటికి 9ంటికి స్కూళ్ళు జరిగాయి. ఈ పిల్లలకి 6 గంటలకి ఉదయాన్నే లేపుతున్నారు. వాళ్ళు లేపుతారండి, వాళ్ళ ముక్కుడో దోలుతాడో మొహం తో బ్రష్ పెట్టేటట్టు అంటా ఉంటాడు. ఏమంటే ఆడు అనుకుంటాడు, ఎందుకు పుట్టాడ్రా బాధ లోకంలో, ఏంటో నాకు ఈ బాధ పొద్దున్న వేసిన కాడు నుంచి అని. ఉదయం ఒకరోజుతో పోయేది కాదు, రోజు ఇది ఎలా అన్ని రకాలుగా వాడుకునే శ్రమలు వాడుకుంటాయి. కాబట్టి మనుషులు అనేటువంటి అందరూ ఏదో రకంగా శ్రమల్లో ఉండిపోయారు. అయితే చిన్న శ్రమల వాళ్ళు కాదండి, అత్యంత రాత్రి పగటి దినమున ఒక సన్నివేశం చక్క మాట కొన్ని విషయాలు చెప్తానండి. శ్రమలు కనుక వస్తే అది కృంగిపోతుంది. మనిషి కనుక కృంగిపోతే చావు దాకా పోతాడు. ఈ రోజున అత్యధిక మంది ఆత్మహత్యల కారణం తెలుసండి, కృంగిపోవటం వల్ల మనిషి చావును కోరుకుంటాడు. ఆ కృంగిదలు ఎందుకు వస్తుందంటే శ్రమలు కాబట్టి వస్తున్నాయి. కాబట్టి అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? నేనేమన్నా ఐఏఎస్ రేంజ్లో ప్రశ్న వేసానా? ఐఏఎస్ ఐపీఎస్ ప్రశ్న మీకు ఇవ్వలేదు కదా. శ్రమలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అంటే, సరే నేను చూద్దానండి. మీరు ఎప్పుడైతే సంతోషంగా నవ్వుకుంటా ఉంటారో ఆ సాయంత్రానికి మీ పళ్ళు రాలిపోతాయి. అవునా కదా చెప్పండి. మీరు బాగా పగపక నవ్వుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రానికి ఏదో ఒక మూడింది, అత్యధిక శాతం జ్ఞాపకం. ఇవాళ మీరు అందరూ కలిసి సంతోషంగా నవ్వుకున్నారనుకో, ఏంటక్క ఇంత నవ్వు వస్తుంది, ఏందాక ఇంత నవ్వు వస్తుంది అనుకుంటారా? సాయంత్రం ఆయన రానే వస్తాడు, పళ్ళు రాలగొడతాడు. నేను అప్పుడే అనుకున్నా, పొద్దున ఇంత నవ్వు వచ్చినప్పుడే అనుకున్నాను చెప్పి సాయంత్రానికి పళ్ళు రాలిపోతాయి. అత్యధికంగా ఒక మనిషి సంతోషమైనటువంటి క్షణంలోనే ఆ సాయంత్రం శ్రమ నుంచి పడతా ఉంటాయి. అంతెందుకండి, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, రెక్కల మొక్కలు చూసుకుని అద్దెల్లో పడ్డ బాధలను తొలగించుకుని 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని ఎంత సంతోషంగా చెప్పండి. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని ఇంటికి అందరూ 1000 మందిని పిలుస్తారు, 10 మంది పాస్టర్ని పిలుస్తారు. అసలు ఆ సంతోషం పరమనిషి తెప్పించా నేను చూసాను. లేదు చూడాల్సి లేదు, ఇది కిచెన్ చూసావా, ఈ కిచెన్ చూసావా అని ఈ బాబు అంతా తీసుకొని చూపిస్తా ఉంటే, బాబోయ్ చూసేవాళ్ళు ఆపగా నాయన అన్న సరే ఎంత ఆనందంగా ఉంటారంటే చెప్పండి. 10 లక్షలు ఇల్లు, 10,000 మంది పాస్టర్ గారు 1000 మంది భోజనాలు పెట్టింది. అతను ఆ ఇంటి వాళ్ళందరూ ఎంత సంతోషంగా చెప్పండి. వాళ్ళంతా సంతోషంగా ఉన్న టైంలో సాయంత్రానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏం ఫోన్ కాల్ తెలుసండి? ఏమో అందరికీ కబురు చేసింది, కానీ వాళ్ళకి బాగా దగ్గర బంధువులు ఎవరు వదిలేసింది. మీకు అర్థమైందా? దగ్గర చుట్టాలు ఉంటారే, ఎప్పుడో వాళ్ళు మిస్ అయిపోతారు. ఆ కరెక్ట్ ఆవిడ ఉదయం అంతా చేయదేక చేసుకొని మొత్తం అయిన తర్వాత సాయంత్రానికి ఫోన్ చేసి ఏమే నీకు దేశంలో అందరు కనపడ్డారు, నేను కనపడలేదు అనమాట. ఇదిగో నీకు మీ ఆయనకి చిన్నప్పటి నుంచి ఎన్ని బట్టలు పెట్టాలో కృతజ్ఞతలు మనిషికి అని ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు మీ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు 10 లక్షల రూపాయలతో కట్టించిన ఇంటి ఆనందం మొత్తం ఒక్క కాలుతో తీసేసింది. ఇక మీ బాధ అంతే తెలుసండి. నువ్వన్నా చెప్పబోతు అయ్యా, నాకు బోడు పనులు నువ్వన్నా చెప్పొచ్చు కదా, నాకేట నేనే ఖాళీ కూడా. ఇప్పుడు ఈ మొత్తం నువ్వన్నా చెప్పొచ్చు, ఈ 10 లక్షల ఆనందం మొత్తం ఒక్క నిమిషంలో తీసేసింది. అర్థమైందా? అసలు ఇలా ఎందుకు జరుగుతా ఉంది? ఎప్పుడైతే సంతోషం ఉంటారో ఆ మరుక్షణమే వచ్చి పడతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే శత్రువైన సాతాను మీరు సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు. అది సంగతి. మీరు నవ్వుకుంటా ఉంటే ఓర్చుకోలేడు, తట్టుకోలేడు. మీరు సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు. వెంటనే సంతోషమైన శ్రమ తీసుకొస్తా ఉంటారు. అందుకని చాలా మంది అసలు నవ్వడం ఎందుకు వెళ్ళకుండా కూర్చుంటారు. అర్థమే మనుషుల జీవితానికి నవ్వు కరువైపోయింది. పాపంలో మధ్యవాడు పాపాడు గెలుకునే వాడికి నవ్వు రాకుండా చేశాడు. పరిశుద్ధులు నవ్వాలని. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పించాడు. ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమాన్ని మీకు తెలియజేస్తున్నాను. అనగా యేసు ఎవరిలో పుడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు.
మనుషుల్లో సంతోషం లేదు కాబట్టి దేవుడు చూడడానికి సిద్ధపడ్డాడు. అందుకే లోకానికి రావచ్చు వచ్చింది. ఆ సంతోషాన్ని అపవాది తీసేసాడు. కాబట్టి మీరు ఈ ప్రాక్టికల్ ఏదని చూసుకోండి. భార్య భర్త ఇద్దరు కిలకిలా నవ్వుకుంటా ఉన్నారనుకోండి, ఊరు రావస్తరా మధ్యలో అత్తే వచ్చింది, అమ్మో ఎట్ట నవ్వుకుంటారు చూడమ్మో. మరి ఎందుకు పెళ్లి చేసే తను సాగుమనే చెప్పండి. పెళ్లి నువ్వే చేసావు, సంతోషం కూడా చేశానక్క. అవునా? మరి ఆ సంతోషం ఉంటే వెంటనే వచ్చుకోలేదు. అత్త తప్పు కాదమ్మా, అపవాది వచ్చి దూరేస్తాడు. అర్థమైందా? సాతాను వచ్చి వెంటనే ఎత్తలో దూరేసి వాడు ఏదో చెడగొట్టాడు. అనగా మనిషి అనేవాడు సంతోషం కూడా మరుక్షణమే సాతాను ఓర్చుకోలేక దాన్ని పొజిషన్ చేస్తా ఉన్నాడు. వాడి నవ్వులు తీసేస్తాడు. ఇది నేను చెప్పిన ప్రాక్టికల్ లైఫ్ మన లైఫ్ లోనే కాదు. మీరు కావాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను, మీరు చూడండి ఒకసారి. ఒకరోజు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నారు. గుర్తుందండి? ఎంత సంతోషంగా వస్తారు? 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా బతికారా? ఆ బానిస బతుకుని 10 రకాల సూచనలు చేసి మోషే నాయకత్వంలో బయటకు వస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉంటారో చెప్పండి. ఆహా ప్రభు వాడికి స్తోత్రం, హోస్తానా జయము, హోస్తానా జయము అనుకుంటా వచ్చేలోపు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అవునా? మోషే అన్న ఏంటి సముద్రం ఏడదా చంపేట తీసుకొచ్చావా అని తిరిగారు. వెంటనే మోషే కర్రల చూపించగానే ఎర్ర సముద్రం చీలిపోయింది. ఆహా హల్లెలూయా స్తుతి మహిమ అనుకున్న పాటలు పాడారు. వెంటనే మారా బాబు వచ్చింది. మోషేగా అక్కడ మంచి లెవెల్ సాగుకోవడం తీసుకొచ్చి వీడకే అనగానే ఉండండి ఒక చిగురు తీసుకొచ్చి దాడి చేశాడు. మధురంగా మారిపోయాడు. ఆహా హల్లెలూయా స్తుతి మహిమ అనుకుని రాగానే అమాలేకీయులతో యుద్ధం మొదలైంది. అరణ్యాత్ర. ఇప్పుడు మేము ఐగుప్తులో తెచ్చేవాళ్ళం తినొచ్చనక, ఇప్పుడు అమాలేకి దేవుడు యుద్ధం చేస్తాడు. అమాలేకీలు, మోయాబీలు, అమ్మోనీలు, షేరు, మన్యవాసులు, అరణ్యంలో ఉన్నటువంటి ఎదోమీలు అందరితో ప్రారంభమైంది. ఐగుప్తుని విడిచిన ఆనందం నిమిషాలు కూడా లేకపోకుండా అరణ్య యాత్రలో నుంచి వాడు యుద్ధాల మీద యుద్ధాలు చేసుకుంటూ వారు కానానికి చేరవలసి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఆనందించిన మరుక్షణమే శ్రమలో పోనీ ఇంకంతెందుకు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుని నది వెలుపల రాగానే ఏం జరిగింది చెప్పండి? ఒక డైలాగ్ వచ్చిందప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను అన్నాడండి. ఆనందిస్తున్నాను అని చెప్పిన మరుక్షణమే అపవాది చేత అరణ్యమునకు తోసుకుపోబడిన అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యే భాష ఏంటంటే మీరు సంతోషమైన మరుక్షణమే మీకు మూడిద్దనమాట. ఈ లోకంలో మనం సంతోషించడానికి అపవాది ఓర్చుకోడు అనమాట. అందుకని ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అయితే మరి ఇలా కృంగిపోవాల్సిందేనా? ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలి? శత్రువైన సాతాను పెడుతున్నటువంటి శ్రమ నుంచి కృంగిపోకుండా ఎలా నిలబడగాలి? ఈరోజు కుటుంబ వ్యవస్థలో అసమాధాన స్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇలాగ ప్రతి వాళ్ళకి తరములో శ్రమను ఎదుర్కొంటా ఉన్నాం. ఆ శ్రమను నిలబడంటే ఏం చెయ్యాలి? కాబట్టి సొలొమోను అంటాడు, శ్రమ దినముని కృంగినియడలా ఒక చేతగానే అవుతావు. ఈరోజు అప్పులైనయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, చదవలేకపోతున్నామని, ఇలా పెద్దాడికి నేను చేస్తానని కృంగిపోయి చేతవాళ్ళలాగా మిగిలిపోయారు. కానీ పగటి కాలము ఈ వాక్యం మీలో ఏ ఒక్కరు కూడా చేతగాని వారిలాగా ఉండరు, సమస్తమును చేతైన వారిలాగా సాధిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా చెయ్యాలంటే మనం ఎందుకు కృంగిపోతామో మీకు తెలియాలి. కాబట్టి ఆ కృంగుదల ఉన్న విషయాలు ఏంటో 4 విషయాలు నేను టకటగా చెప్తాను. మీరు శకశకమైన దమ్ముకుని మర్చిపోదురు కానీ, సరేనా? మర్చిపోతారు, గుర్తుపెట్టుకుంటారా? గ్యారెంటీగా రైట్. పరిశుద్ధ గ్రంథం రాజుల మొదటి గ్రంథం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షం మీద కూర్చుని మరణాపేక్ష కలవాడు యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణములను తలలో పైకి ఎత్తుకోండి. ఎవరైనా ఏలియా ఎలాంటైనా ఈయన గురించి మీరు చరిత్ర విన్నారు కదండి, ఈయన గురించి అనే విషయం విన్నారు కదండి. ఎవరండి? 850 మంది అబద్ధ ప్రవక్తల ఒంటి చేత్తో కొండ మీద జయించినటువంటి వాడు. అర్థమైందండి? పైకి ఎన్నో రోజులు అవటలా, ముందు రోజే
ఇప్పుడు ఈ సంఘటన జరిగిందే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో, దీనికి ముందు అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఆ 18వ అధ్యాయం చివరాఖరిలో ఏం జరిగిందండి? ఆ రోజున అష్టారుదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తల్ని, అబద్ధ ప్రవక్తలు తయారు చేసింది. ఎవరు? ఆ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఆహాబును అనేటువంటి ఆయన పక్కన పెట్టి భార్య పెత్తనం చేసేటువంటి దినలవి యెజబెల్ ఈవిడ యెహోవా దేవుని ప్రవక్తలను చంపేస్తా అబద్ధ ప్రవక్తలను తీసుకుని వచ్చిందండి. ఆ దినంలో జరిగిందంటే ఇశ్రాయేల్ అందరి మధ్య తడబాటు మొదలైంది. ఎందుకంటే అద్భుతాలన్నీ ఏమో అవకాశం జరుగుతూ ఉన్నాయి, మనం వీళ్ళేమో చచ్చిపోతున్నారు. దేవుడి ప్రవక్తలు చచ్చిపోతున్నారు, అబద్ధ ప్రవక్తలు బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరు గొప్ప అనుకుంటారు చూసే వాళ్ళకి? చూసారు, అరే వాళ్ళ దేవుడు అయితే వీళ్ళెందుకు చచ్చిపోతారు, వీళ్ళెందుకు చచ్చిపోతారని అందరూ వాళ్ళు దోస్తా ఉంటారు కదండి. అప్పుడు అందరి మధ్య ఇశ్రాయేల్ మధ్య తడబాటు వచ్చింది. ఒరే నిజంగా మన దేవుడు అంటావా లేకపోతే బయలుదేవత గొప్పదాన్ని? ఇలా రెండు తలంపుల మధ్య వాళ్ళు బతుకుతున్నటువంటి దినాలవి. ఆ దినాల్లో దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి రోషమైనటువంటి ఏలియా వచ్చాడు. ఆ ప్రజలు పిలిచి, మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య బతుకుతారు? యెహోవా దేవుడైతే ఆయన ఆరాధించండి, లేదు బయలుదేవత అయితే ఆయన ఆరాధించండి. రెండు తలంపుల మధ్య ఎంతకాలం బతుకుతారని వాళ్ళందరినీ కర్మేలు పర్వతం పిలిచాడు. ఈ దెబ్బతో దేవుడు యెహోవా దేవుడు బయలుదేవత దేవుడు తేల్చేస్తారని కర్మేలు పర్వతం మీద వాళ్ళు పిలిచాడు. రండని ఆ రోజు పిలిచినప్పుడు మాత్రం ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు. అబద్ధ ప్రవక్త బయలు ప్రవక్త ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ సాయంకాలం దాకా వాళ్ళు చేసే పని చేశారు. ఎంత ప్రార్థన చేసినా అక్కడ ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఆ మొత్తం కంట్రోల్ ఏలియా తీసుకున్నాడు. ఆకాశం దేవునికి ప్రార్థన చేస్తే అగ్ని ఆ విధముగా దిగి వచ్చింది. ఆ రోజు అగ్ని దిగొచ్చిన తర్వాత ఏలియా దేవుడని ఇశ్రాయేల్ అందరూ కూడా పెద్దగా కేకేసి యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ ఒక్క తాటి మీద ఇచ్చాడు. అది అంతటితో వదిలిపెట్టలా. ఆ తర్వాత అన్నాడు, కత్తి తీసుకోరా అన్నాడు. ఎందుకన్నాడు? తీసుకో చెప్తాను. ఆ కత్తి తీసుకుని 850 అబద్ధ ప్రవక్తని మొక్కలుగా నరికి కొండ మీద విసిరేశాడు. ఎంత రోషం అండి, ఎంత పౌరుషం అండి, ఎంత వీరుడు, అంత గొప్ప పాలన చేశాడండి. ఆ సాయంత్రానికి ఆ యెజబెల్ ఒక సైనికుని పంపించింది. ఏలియా 24 hours 24 గంటలు నేను లేపేస్తాం అని చెప్పగానే ఏమనాలి? అనుకుంటా 850 మంది అబద్ధ ప్రవక్తని కర్మేలు కొండ మీద గెలిచినోడు ఒక తుచ్చబడి పచ్చి వ్యభిచార సవాల్ చేస్తే చాతగాడి చావ చచ్చడకలాగా నేను చంపే నా బతికెట్టయ్యా అండి. ఏలియా టచ్ చేసే దమ్మున్నవాడి వరకు కొట్టలేదు. లాంటిది సవాల్ చేయగానే ఎదుర్కోవడం చాతగాక వచ్చి నా పిచ్చులకు నేను గొప్పవాడు కాదు, ఇంత బట్టుకు చాలు చంపే నా ప్రాణాలు తీసుకోమని అంటే మీరు ఆలోచించండి. నిన్నేమో కర్మేలకు కొండ మీద జైజాట ఎగరేసావు, తెల్లారి పాటికేమో లోయలోకి పోయి ఎడకి. నిన్నేమో కరిమేలు 18వ అధ్యాయంలో కరిమేలు కొండ మీద ఉన్నాడు. తెల్లరపాటికి ఎడకొచ్చాడు, బదిరి వృక్ష కిందకు పోయి నేను ప్రభు మరణాపేక్ష కలబడాయి, ఎంత మట్టుకు చాలు ప్రభు నన్ను నా ప్రాణములు అన్నాడు. ఎందుకంటే అందుకనే దేవుడు ఏలియా గురించి మనకి ఏం చెప్తారో తెలుసండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం వాక్యం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏం రాసి ఉందో లేదమ్మా పత్రిక యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే తల పైకెత్తుకుని. చెప్పండి, ఏలియా గారు ఎలాంటి వాళ్ళు అంటండి? సేమ్ టు సేమ్ మనం కూడా అద్భుతాలు జరిగినప్పుడు నా దేవుడు అనుకుంటాం. ఏదైనా కష్టం రాగానే ఆ దేవుడు మాయదారి దేవుడు ఉన్నాడు అంటావా? ఇది అప్పుడే అద్భుతాలు చెబుతావు, అప్పుడే సాక్ష్యాలు చెబుతావు, అప్పుడే గొప్పగా దేవుడు చెప్తావు. ఏదైనా కష్టం రాగానే వెంటనే కుంగిపోయి నాకు కష్టం ఏంటి, నాకు శ్రమలేంటి అని సేమ్ అన్నట్టుగా. నిన్న 850 మంది అబద్ధ ప్రవక్తలు కర్మేలు కొండ మీద గెలిచినటువంటి ఏలియా తెల్లరేపాటికి వచ్చి ఇంత మట్టుకు చాలు నా ప్రాణాలు తీసుకోమని కుంగిపోయాడు. అంటే ఏలియా కూడా సేమ్ మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల్లాగానే అక్కడ మాట్లాడు కదని. ఇప్పుడు నేను అడుగుతాను, అసలు ఏలియా లాంటి వ్యక్తి ఎందుకు కుంగిపోయాడు? ఎందుకంటే ఆయన స్వభావంగా మనకు కూడా ఉందని దేవుడు చెప్పాడు కాబట్టి మనము కూడా ఏలియా లాగానే ఎందుకు కృంగిపోతాడో చెప్తాను. ఏలియా ఎందుకు కృంగిపోతున్నాడు అని చూస్తే మనము కూడా కృంగుదలకు వచ్చేటువంటి కారణాలు మనకు అర్థమవుతాయి. ఏలియా ఎందుకు కృంగిపోయాడో అతని ప్రార్థనలో ఉంటుంది. మొదటి విషయము అతను కృంగిపోవడానికి కారణము ఆయనైనా మనమైనా. ఎందుకు కృంగిపోతాం మీకు తెలియాలంటే ఆ వచనం మీరు చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన చదవండి. ఏమని రాశాడు? తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షం మీద కూర్చుని
మరణాపేక్ష గలవాడు యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఎంత మట్టుకు ఆగండి అక్కడ. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని పెద్దగా నా పితరుల కంటే ఎక్కువ వాడని కుంగిపోవటానికి మొదటి కారణం ఏంటి తెలుసా అండి? ఎప్పుడైతే నీ భక్తి జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకున్నావో ఆ రోజు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మీకు అర్థమైందా? భక్తిలో ఎప్పుడు ఇంకొకరితో పోల్చకూడదు. అర్థమవుతుంది మీకండి? ఏలియా ముందు ప్రార్థన చేసినప్పుడు అది ఎలా ప్రార్థన చేశాడండి? వర్షం రాంటే వచ్చేది, అయిపోయింది. ఎవడు అంత ప్రార్థన పరుడు ఎవడు తెలుసా? నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాదన్నాడు. ఎప్పుడైతే భక్తి జీవితంలో ఇంకొకరితో పోల్చుకుంటావో నువ్వు పొంగిపోతావు. అవునో కాదో మీ చేత చెప్పిస్తాను. పెళ్ళై 15 సంవత్సరాలు అయ్యింది. ఏ రోజు బంగారం వేసుకున్నారు ఒక కోడలు. పాపం బంగారమే లేదు, ఏ బంగారం పట్టించుకోలేదు. ఉన్నటువంటి పూరింట్లోనే హాయిగా కాపురం చేసుకుని వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ మరిది గారికి పెళ్లి అయ్యింది. ఎవరికి? వాళ్ళ మరిదికి పెళ్ళయింది. ఇప్పుడు అప్డేటెడ్ కోడలు కదా ఈవిడంటే ఓల్డ్ కోడలు. ఇప్పుడు లేటెస్ట్ లేత కోడలు వచ్చింది. కాబట్టి ఈ లేత కోడలకి ఏం చేశారంటే కొత్త కోడలు కదా చెప్పేసి వాళ్ళ దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయేమో ఒక 2 కాసులు బంగారం మెడలో వేసి తాడు చేయించారండి. మరి తోడి కోడలు మెడలో తాడు వేసుకుంటే కూతురుగా కూర్చుంటుందా? నేరుగా పెద్ద తోడు కోడలకి వచ్చి అక్క మామయ్యలు బంగారం చేయించారు ఎట్టుందే అని అందండి. ఎవరితో? పెద్ద తోడి కోడలతో. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే మీరు చెప్పండి. ఏమంటది? ప్రాక్టికల్ లైఫ్ లో చెప్పండి. ఇక ఏమో చూసి ఎట్టుంది అక్క బంగారం అంది. బంగారంగా బాగానే ఉంది అని ఇప్పుడు నెక్స్ట్ ఆడకెళ్ళి చెప్పండి. ఇదిగో పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. నా మొక్కకి ఎంత బంగారం పెట్టారు. ఇప్పుడు దాకా బాగా తెచ్చావుగా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి మీద బంగారం పడిందో బంగారం గుర్తొస్తుంది. ఇన్ని సంవత్సరాలు హాయిగా బతికావు. ఎప్పుడైతే ఎదుటి వాడు చూసావో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మొదలు పెట్టావో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు కుంగిపోతావు. ఎదుటి వాళ్ళ కూడా నాకు లేదు అనగానే వచ్చేసింది. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఏదన్నా చూడండి, నువ్వు ఎప్పుడైతే పోల్చుకున్నప్పుడే ఒక మాట మీకు బాగా చెప్తాను, జాగ్రత్తగానండి. నువ్వు ఎప్పుడు నీ భక్తి జీవితంలో, నీ ఆర్థిక స్థితిలో కానీ, నీ పరిస్థితులు కానీ ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరమే నీకు లేదు. నీకు ఏదుంటే స్తోత్రం, ఎంత అంత. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా బంగారం లేదన్నమాట ఈవిడ ఎన్నాళ్ళు బాగానే బతికిందా? నెక్స్ట్ ఏం చేస్తే తెలుసా అండి? ఎప్పుడు డ్వాక్రా డబ్బులు వస్తాయా, ఎప్పుడు డ్వాక్రా డబ్బులు వస్తాయా ఎదురు చూసింది. ఇప్పుడు డ్వాక్రా డబ్బులు రానే వస్తాయి. 2 లక్షలు తీసుకుని వెళ్తుంది. చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోయి బంగారం కొనుక్కొస్తుంది. అమ్మాయి మీ బావ ప్రేమతో చేపించాడే. అవునా? ప్రేమతో చేపించాడా? నీ బాధ పళ్ళకి చేపించాడా? అంతేగా. ఇప్పుడు బంగారం వేసుకుందాగా సంవత్సరం. ఇప్పుడు నువ్వు ఈ 2 లక్షలు పెట్టి బంగారం చేపించుకుని మెడలో ఎంతకాలం వేసి తిరుగుతావు? నువ్వు మెడలో బంగారం తాడు వేసి తిరుగుతావు అంటే మేము శాతకన్నా సొంత కూర్చుంటావా? 3 నెలలు తిరిగి దాన్ని ఎత్తుకుని మళ్ళీ తాకట్టు పెడతాం. ఇప్పుడు అది బంగారం తాకట్టు పెట్టగానే దీనికి వడ్డీ కట్టాలి. ఆల్రెడీ డాక్టర్ డబ్బులు కట్టాలి. ఈ 2 గట్లకి మనం కొట్టు సావాలి. అర్థమైందా? ఎందుకు వచ్చింది గొడవక్క మనకి? నువ్వు ఎప్పుడైతే ఎదుటోని పోల్చుకుంటావో కృంగిపోవటం మొదలవుతుంది. ఏలియా ఇస్సాకు యాకోబు లాగా ఎప్పుడైతే గత కాలం భక్తులు పోల్చుకుని అలా బతకలేకపోయాను మీరు అనాలి. అదేంటన్నా మరి గతకాల భక్తుల్ని మనం పోల్చుకోకూడదా? దేవుడు పోల్చుకోమని చెప్పాడా? భక్తుల పేర్లు రాసి, భక్తుల జీవితాలు రాసి మరి పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాశాడు మీకు తెలియాలంటే హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చి చూస్తే దేవుడు ఎటువంటి మన తండ్రి గతకాలం భక్తుల జీవితాలు పోల్చుకుని బతకమన్నాడా, వాళ్ళని చూసి నడవమన్నాడో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో తలలో పైకెత్తుకోనుడి. ఇప్పుడు ఈ అధ్యాయం చెప్పబోయే ముందు ఏమని చెప్పాడండి హెబ్రీ పత్రికకారుడు? ఏమండి 11వ అధ్యాయం ఏం రాశాడు తెలుసా? విశ్వాసులు జాబితా రాశాడు. ఎవరిని? హేబేలు ఎలా ఉంటాడు తెలుసా? అది హానోకు ఎలా నడిచాడు తెలుసా? హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, నోవాహు, ఏమండి శాంసను, యెఫ్తా, వీళ్ళందరి పేరు రాశాడు. వీళ్ళందరి పేరు రాసి అధ్యాయాన్ని ముగించాడు. ముగించినప్పుడు 12వ అధ్యాయం చెప్పాడు. ఏమన్నాడు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నాను, వారి వైపు చూడండి అన్నాడండి. ఏమైంది మహానగరానికి?
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘాలు ఆవరించి ఉంటే వాళ్ళ వైపు చూడండి అన్నాడా? ఎవరి వైపు చూడమన్నాడు? యేసు వైపు చూస్తూ మీ ముందు చెప్పిన పరుగు పందెంలో మరి యేసు వైపు చూస్తూ అన్నప్పుడు వాళ్ళందరి పేర్లు ఎందుకు రాశాడు? నేనే చెప్పాలి కాబట్టి అంతేనా? ఇప్పుడు యేసు డైరెక్ట్ గా రాస్తూ యేసు వైపు చూస్తూ మీ ముందు చెప్పిన పరుగు పందెం ఎలా చెప్పాలి. అలాంటప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు రాశాడు అంటే వాళ్ళందరూ ఏ యేసును చూసి సాగిపోయారో మీరు కూడా మీ విశ్వాస యాత్రలో ఆ యేసును చూసి సాగిపోమని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంతేగాని వాళ్ళని చూసి కాదు. అర్థమైందా? వాళ్ళని చూసామనుకోండి, భక్తుల జీవితాలు చూస్తే మామూలు ఇబ్బంది కాదని చిన్న ఉదాహరణ ఇసిరేస్తారు. మనసులో పెట్టుకోండి, బయట చెప్పాక. ఇప్పుడు దావీదును చూసి మనం ఫాలో అవుదాం అనుకున్నాం అనుకోండి. దావీదు భార్య పేరు చెప్పండి. నువ్వే చెప్పుకో. దావీదు భార్య పేరు మేకాలు. మేకాలు మొదట సౌలు కూతురు నేను చేసుకున్నాడు కదండి. చేసుకున్న తర్వాత ఆమె విడాకులు చేసి తీసుకెళ్ళిపోయి వేరే బెన్యామీను చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా గొడవ వచ్చుదేమని బెన్యామీను గోత్రికులు వచ్చి ఆయన విడాకులు ఇప్పించి దావీదుకి ఎత్తుకొచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. అనగా ఒకళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి దావీదు పెళ్లి చేసుకున్నాడు. నెంబర్ 1. రెండో విషయం, బెత్షెబా ఎవరు భార్య? ఊరియా భార్య. అబీగైల్ ఎవరు భార్య? అంటే టోటల్ గా మనోడికి సొంత భార్యలంటూ చెప్పండి, సొంత భార్యలంటూ. ఇప్పుడు దావీదు చూసి భక్తులు సాగిపోయాడు అనుకుంటే మనకి ఏమనిపించు చెప్పండి? ఊరోళ్ళ భార్యలని మాట్లాడండి. ఏం చూసావు అనుకోండి ఏమనిపించింది? ఓహో ఇది అనుకుంటా అనిపించింది. అవును కదండి? అవన్నీ భక్తుల జీవితాల్లో ఏదో ఒక లోపాలతో ఉన్నాయి. అయితే వాళ్ళు లోపకరమైన భక్తులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడాల్సి వచ్చిందో, ఎంత కృంగిపోయారో ఆ సందర్భంలో కూడా పరిస్థితుల గతిని మార్చడానికి వాళ్ళు యేసు వైపు చూశారు. కాబట్టి మీరు కూడా ఆ యేసు వైపు చూడమని చెప్పాడు. అందుకని భక్తులు ఏదో ఒక లోపాలు చూద్దాం అనుకోండి, ఆయన సొంత భార్యను బట్టి శరీరం చెప్పాడు. అదొన్నా ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటాయి. మనం చూడాల్సింది వాళ్ళు ఎలాగ నడిచారు, ఎవరితో నడిచారో ఆ యేసు వైపు మనం చూడమని గత కాల భక్తుల జీవితాలని జీవితాంతమందు అక్కడ జరిగి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వాటిని రాసి పెట్టాడు. కాబట్టి మనం వాళ్ళని చూసి యేసు ఎలా వైపు ఎలా చూస్తూ నడిచారో మనం యేసుని చూడాలి తప్ప అలా పోల్చుకుని నేను అబ్రహాంలాగా బతకలేకపోయాను, యాకోబులాగా బతకలేకపోయాను, నా జీవితం యోబులాగా ఉండలేకపోయాను. యోబులాగా నువ్వు కాదు కదా, ఇంకెవరి వల్ల కూడా కాదు. అర్థమైందా? మళ్ళీ నేను యోబులాగా ఉంటానంటే అంత సామాన్య విషయం కాదని. యోబులాగా యోబు బతకగలిగాడు. చరిత్రలో ముందు వెనక మరి ఎవడో యోబులాగా బతకలేడండి. కాబట్టి మనం ఏంటంటే ఆ యోబు అన్ని శ్రమలు వచ్చినా దేవుడు చూస్తూనే యథార్థతగా బతికాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు వైపు చూడమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే కృంగుదల మొదటి కారణం ఏంటంటే ఇంకొక పోల్చుకోవటమే. నువ్వు ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబ వ్యవస్థలైనా, ఆత్మీయ జీవితాలైనా ఎవరితో పోల్చుకోబాకండి. ఇంకా మీకు చెప్పాలంటే కొంతమంది పిల్లలను పోలుస్తారు. ఏమని? అన్నాను అనుకో, సరే మన గబక్క పిల్లలు అంటాం కదండి, అలా అనొచ్చా పిల్లల్ని? సరే మీరు అని చూడండి, మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని కనుక ఆ అమ్మాయిలకు ఎందుకు చదవట్లేదు నువ్వు అని కనుక వాళ్ళ అమ్మ అడిగింది అనుకో, ఆ పిల్ల ఏదో నాకులా తెలివి తక్కువ కాబట్టి సరిపోయింది. కాదు తెలివైంది అయితే ఏమంటే తెలుసా? అవునమ్మా మరి నువ్వు సోనియా గాంధీ లాగా ఎందుకన్నమ్మా దేశాన్ని ఏలలేదు అని నేను అడిగితే ఏం చేస్తా చెప్పండి? ఏమ్మా ఆమె చూసి నేర్చుకున్నావు కదా, మరి సోనియా గాంధీ లాగా నువ్వెందుకు దేశాన్ని ఏలలేదు అని అంటే ఏం చేస్తా? పోనీ వాళ్ళ నాన్న వచ్చి అడిగాను అనుకోండి, ఆమె చూసి చదువు అనుకోండి, మరి నువ్వెందుకన్నా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఏళ్ళకి ఏలలేదు, మరి రేవంత్ రెడ్డి గారి లాగా నువ్వెందుకన్నా ఏలకలేదు, మరి నువ్వెందుకన్నా శాతకానోళ్ళగా ఇప్పుడు నిన్ను కూడా వాళ్ళ పోల్చి అనుకోండి, వాళ్ళు చూడు అన్నారు అనుకోండి, ఏమైపోతావు? అర్థమైందా? అట్లాగే భర్తని కూడా ఆయన సంపాదించారు అని అన్నాం అనుకోండి, అవునా వెంకటరావు గారు వాళ్ళ ఆవిడ రోజుకు 4 సార్లు తొంతున్నాడంట, నన్ను కూడా దన్నమంటావా? నువ్వు సంపాదించాడు చూపించావు కదా, ఆడు సంపాదించాడని ఎర్రయ్య మరి ఆ లావి గడాకులు ఇచ్చేసాడంట. చెప్పండి, నువ్వు సంపాదించాడు చూపించావు, వాడు తన్నేవాడు చూపిస్తాడు, వాడు సంపాదించాడు అన్నావు కదా, వాడు తన్నట్టు నేను దనమంటారా? ఎవడో సంపాదించాడు చూపించావు, వాడు అలా సంపాదించాడు, ఎవడో భార్య గడాకులు ఇచ్చేసాడంట, ఆయన చూసి ఇమ్మంటారా? అర్థమైందా? ఎవరిని పోల్చకండి, ఎవరు పోల్చాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు ఎంత జ్ఞానం ఉంటే అంతగా చదువుకుంటారు. చదువుకుంటే దేవుడు స్తోత్రం, చదువుకోకపోతే దేవుడు 2 స్తోత్రాలు. చదువుకుంటే మా అయితే ఎస్పీలు అవుతారు, కలెక్టర్ అవుతారు, చదువుకోకపోతే మినిస్టర్లు అవుతారు. అర్థమైంది మీకండి? బాగా చదివి కలెక్టర్ అవ్వాలా? ఎవరు చదువు లేకపోతే మినిస్టర్ అవ్వాలా? మాట్లాడండి. మహానగరమా చెప్పండి.
అట్లా సర్వీటు మాడిచ్చారు 1000 రూపాయలు దాకా. నేను చెబుతున్నా అట్ట కాదు. నేనది మరీ మనకు ఆర్థిక స్తోమత లేనప్పుడు ఉండదానికోసం లేని దానికోసం పాకులాడి చైతన్యంలో చదవండి, నారాయణలో చదవండి అని డబ్బు గొబ్బు లేకుండా అప్పులు పాలు చేసి కార్పొరేట్ కాలేజీలో చదివిన కర్మ మనకొద్దు. దేవుడు మీకు ఎంత స్తోమత ఇస్తే అక్కడ చదివించండి. దేవుడు ఎంత కృపిస్తే అంత కృపలో ఉండండి. ఒకే దేవుడు అడగండి, నాకు జ్ఞానం దయచే ప్రభు అనండి. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. అంతే తప్ప లేనటువంటి వాటి కోసం పిల్లల మీద వృత్తి ఆ పిల్లలు 10th క్లాస్ లో సావడానికి కారణం మీరు కాబాకండి. అర్థమైందా? శ్రమ దినమున మీరు కృంగిని ఎడలా చెప్పండి జాతకాని వాళ్ళగా వీలిపోతారు. కాబట్టి శ్రమలో మొట్టమొదటి భక్తి జీవితంలోనైనా అలాగే సంఘంలోనైనా నీ సంఘమైనా నీ ఆత్మీయ స్థితి అయినా నీ ఆర్థిక పరిస్థితి అయినా ఎవరితో పోల్చుకోవద్దు. వయసు వైపు చూసుకుంటా పలుగు పని వెళ్ళాలి. ఏలే లాంటి వ్యక్తి ఎప్పుడైతే తన పితరులు పోల్చుకున్నాడో అతను కుంగిపోవడం స్టార్ట్ అయ్యింది. కాబట్టి మన భక్తులు ఎవరిని పోల్చబాకండి. రెండవది నేను కుంగిపోవడానికి రెండో కారణము చదవండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమో రాసి చూడండి ఒకసారి. రాజులు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీటలు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతులు దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడునై నేను ఒక్కడు మాత్రం మిగిలి ఉండగా వాళ్ళు నా ప్రాణములు కూడా తీసివేయటగా చూస్తున్నారు. ఈ వచ్చిన మీరు జాగ్రత్త చూడండి. మొట్టమొదట ఈయన కృంగిపోవడం కనుక ఈయన చేసే ప్రార్థనలు ఏమిటంటే, ఒకటి తన పితరులతో పోల్చుకున్నాడు, కృంగిపోయాడు. నేను అలా చేయలేకపోయాను, నేను అలా ఉండలేకపోయాను అన్నాడు. తనకి కారణమైంది. రెండో విషయం ఏం చేశాడు తెలుసండి? అయ్యా బలిపీఠాలు పడగొట్టేశారు, మన పాస్టర్ గారిని చంపేశారు, మన పాస్టర్ కొట్టేస్తారు, ఏమి చేయలేకపోతున్నాం అని అన్నాడు. అంటే ఎప్పుడైతే నీ భక్తులను తక్కువ చేసి మాట్లాడతావో నీ ప్రార్థన జీవితం ఉంటుంది. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా నాదేం ప్రార్థన అండి, నాదేం భక్తి అండి. అవునా? నీ ప్రార్థన ఎవరు చేస్తున్నావు? నువ్వు ప్రార్థన ఎవరు చేస్తున్నావు? దేవుడికేగా. దేవుడు ప్రార్థన నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఆత్మీయ స్థితి ఎంత ఎత్తుండాలో తెలుసా అన్నాడు. నీ ప్రార్థన జీవితంలో ఏ స్థితిలో తెలుసా? ఎంత గొప్ప వాళ్ళ ప్రార్థన వింటాను కానీ చిన్న చిన్న ప్రార్థన విన్నాడండి. చెప్పండి, దేవుడు ఇప్పుడు ప్రార్థన గొప్ప వాళ్ళ ప్రార్థన వింటాను, చిన్న చిన్న వాళ్ళ ప్రార్థన వినను అని అంటాడండి. ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా చూసారా? దేవుడు పెద్ద పెద్దల ప్రార్థనే కాదండి, ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడు. అలాంటప్పుడు రోజు నువ్వేం చేస్తావు? పిల్లలు చదవలేరుకో, నేను శాతకంతని అయిపోయా, అప్పులో నేను నేను శాతకంతని అయిపోయి అప్పులు పాలు అయిపోయా, ఏమి నా వల్ల కాదని ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడతావో పొంగిపోతావు. కొన్ని విషయం చెప్తానండి. మన దేవుడు అయినటువంటి యెహోవా 2 బిడ్డలు ఉన్నారు కదండి. మొట్టమొదట ఎక్కడ? ఆదికాండం ఏదైనా వనంలో 2 పిల్లలు ఉన్నారు కదా, ఆయన 2 ఫెయిల్ అయ్యారు కదా. ఎవరి కారణం చెప్పండి? దేవుడు శాతకంతనం అంటారా? 2 బిడ్డలు పాపం చేయకుండా ఆపలేకపోయినటువంటి దేవుడు అవుతాడా అనండి. ఎంతమంది ఉంటారు? 2 బిడ్డలు అక్కడ ఉన్నారు, ఆదాము అవ్వ. 2 పిల్లలకి ఆయన కంట్రోల్ చేయలేక వాళ్ళిద్దరు పాపం చేయలేక ఆపలేకపోతే వాళ్ళు పాపం చేసి నేడు మానవ జాతి శాపం తీసుకొచ్చారు. 2 బిడ్డలు పెంచడం చేతంటారా? ఇప్పుడు వాళ్ళిద్దరూ పాపం చేయటం ఎవరు చేతకంతనో? వాళ్ళు చేతకంతనమా దేవుడు చేతకంతనమా? ఇప్పుడు ఒక పరిశుద్ధ లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయండి. ఆ 3 ఉపమానాలు 3వ ఉపమానము ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు? కొంపలో ఉన్నాడు. చిన్న కుమారుడు ఎక్కడ ఉన్నాడు? కొంపొదిలి దేశాంతరమై పోయాడు. అవునండి. ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు ఒక కుమారుడు ఇంట్లో ఉన్నాడు, ఇంకో కుమారుడు తప్పిపోయాడు కదా. ఈ కుమారుడు తప్పిపోవటంలో తండ్రి ఫెయిల్యూరా కుమారుడు ఫెయిల్యూరా? పెద్దగా తండ్రి ఫెయిల్ కదా. సరే, ఇప్పుడు మరి ఆదాము ఇద్దరు ఫెయిల్ అయితే అపర జ్ఞానం కలిగినటువంటి దేవుడు, అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు 2 పిల్లల పాపం చేయలేకుండా ఎందుకు ఆపలేకపోయాడు? అనగా మన భాష చెప్పాలంటే నీకు పెంచడం, మన బిడ్డలు ఫెయిల్ అయ్యారు అనుకోండి, చదువు లేకుండా పోయారు అనుకోండి, తాగుబోతులు అయ్యారు అనుకోండి, జనం వచ్చి ఏమంటారు? 2 పిల్లల పెంచ శాతం బ్రతికే అని అంటారండి. మరి మన బిడ్డలు ఫెయిల్ అవడానికి, మన బిడ్డలు ఒక జాతకాలకు మిగిలిపోవడానికి ఎవరి కారణము? మన సగతాలు పెడితే మరి దేవుడి పిల్లలు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక మాట చెప్తానండి. ఎప్పుడు మనం ఫెయిల్ అవుతాం తెలుసా అండి? భక్తి జీవితంలో ఇప్పుడు ఫెయిల్ అవుతామో మీకు గుర్తు చెప్తాను. ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఐటీ కాలేజ్ చదివేటప్పుడు మా ఊర్లో 10th క్లాస్లో ఫెయిల్ అయినటువంటి ఓన్లీ లెక్కల సబ్జెక్ట్, లెక్కలో ఫెయిల్ స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ట్యూషన్ చెప్పుకుంటామండి. ఓన్లీ లెక్కలకే చెప్పేవాడిని, మిగిలిన సబ్జెక్ట్ పట్టించుకున్నాడు. అవి మన పెంచుకోవడం కదా, మన పెద్ద రావన్నమాట. మనకు వచ్చింది లెక్కలు. నాకు నా 10th క్లాస్ మార్కులు చూస్తే లెక్కలేమో 100కు 100 దాకా వస్తాయి. ఇంగ్లీష్ మాత్రం 50, 48 అట్లా. మిగిలిన సబ్జెక్టులని
సగానికి ఉంటాయి, ఒక్క లెక్కలు మాత్రం 100% ఉంటాయి. నాకు అదంతా మా మాస్టర్ అందరికి విచిత్రమే, ఒక్క లెక్కలు మాత్రమే 100% చేసేవాడు, మిగిలిన అన్ని 50లో 60 ఎర్ర బాబు అంత రాయిందులోకి వెళ్తాం ఎందుకు చదువు అంటా ఉండేవాడు. కానీ చాలా మంది స్టూడెంట్స్కి లెక్కలు చెప్తా ఉండేవాడు. 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 20 మంది పిల్లలకి నేను లెక్కలు బోధించి వాక్యం మొత్తం కూడా వాళ్ళ పాఠాలు చెప్పా. కరెక్ట్గా వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేదానికి ఆ లెక్కలో వాళ్ళు రాడు తెలిచారండి. ఆ తర్వాత 20 మంది పిల్లలు వెళ్ళి ఎగ్జామ్ రాశారు. చక్కగా వాళ్ళు రిజల్ట్ వచ్చినాయి. 2 ఫెయిల్ అయ్యారు, 18 మంది పాస్ అయ్యారండి. ఆ ఫెయిల్ అయిన 2 దగ్గరికి వీళ్ళు పోయి, ఏంటమ్మా మీరు ఫెయిల్ అయ్యారు ఎందుకంటారు లెక్కలు అంటే, ఆడి మొహం ఆడికి లెక్క చెప్పవచ్చు, ఆడి బొంద ఎవరికి నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పారు, మీరు ఎందుకు ఫెయిల్ అంటే ఆడికి లెక్కలు చెప్పడం. అప్పుడు మీరు ఏమనాలి, ఆడికి లెక్కలు చెప్పడం చేతగానోడు అయితే మరి 18 మంది ఎలా పాస్ అయ్యారు అనాలి. అవునా కదా? నేను కరెక్ట్ గా చెప్పలేను అయితే 18 మంది కూడా ఫెయిల్ అవ్వాలి. వీడు పాస్ అయ్యి 2 పోయారంటే ఎవరి కర్మ? సంఘంలో దేవుని సేవకుడు అందరూ ఒకే రకం వాక్యం చెప్తాడు. 2 శాతగానో తప్పిపోయారు అనుకోండి, ఎవరు కారణం? సంఘం అంతా తప్పిపోయింది అనుకోండి, నో డౌట్. కానీ సంఘంలో కొంతమంది తప్పిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరికి వాక్యం చెప్పడం రాదంటే, వాక్యం చెప్పడం రాకపోతే వీళ్ళందరూ ఎలా నిలబడ్డారు అంటే పాస్టర్ గారు కరెక్టే చేశాడు, వాళ్ళ శాతగాని తన వాళ్ళు ఫీల్ అయ్యారు. అర్థమవుతుంది మీకండి? అంటే దీన్ని బట్టి దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మనకు దేవుడు మన ప్రార్థన జీవితాన్ని ఎలా చూడమని చెప్పాడో ఒక మాట అర్థమైందండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్పాడు చెప్పండి. అవశ్యముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గుడు గురించి ఆజ్ఞయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవల్లని వాని హెచ్చరిక చేయకయు ఉండి ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగుడు గాని అతని రక్తమును గురించి నిన్ను ఉత్తరవాదిగా తలలో పైకి ఎత్తుకుని. ఈ వాక్యం మీకు అర్థమైందా? అమ్మా అర్థమైందా? అర్థమైతే అర్థం కాకపోతే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఆ మొఖాన్ని కొట్టండి. నేను ఒక ప్రశ్న వేసా, సరే ఇప్పుడు బాబులు అడుగుతాను, బాబులు మీకు ఈ వాక్యం అర్థమైందా? మీరండి ఇవ్వండి ఎక్స్ప్రెషన్, మీరు ఇట్టవ్వండి. అర్థమయ్యి అర్థం కానట్టు కొట్టాలి. సరే, ఈ మాట ఏం చెప్పాడంటే, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అడ్డగోలు పనులు చేస్తా ఉన్నాడు. దేవుని సమాజంలో సంఘంలో ప్రజల మధ్య అడ్డగోలు వేషాలు వేస్తూ అధిక దుర్మార్గం పనులు చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గం విడిచిపెట్టమని సెలవిగా వాడికి చెప్పు. అయ్యా నువ్వు చేసేది మంచి పని కాదు, నువ్వు పోయే మార్గం సరైనది కాదు, అడ్డగోలు పని చేస్తే పోతావు చెయ్యి అన్నాడు. నువ్వు గనక చేసిన తర్వాత కూడా వాడు అదే పని చేశాడు అనుకోండి, వాడి పనులకు వాడే కారణం. నువ్వు గనక చెప్పలేదు అనుకోండి, వాడు దుర్మార్గాన్ని బట్టి గ్యారెంటీగా పోతాడు, కానీ వాడి ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను అన్నాడు. అంటే దాన్ని బట్టి దేవుడు మనకు చెప్పిన పని తెలుసండి, మంచి ఏదో చెడు ఏదో మనుషులు చెప్పండి, వింటే స్తోత్రం, వినపోతే 2 స్తోత్రాలు. రోడ్డు మీద బైక్ వేసుకుని వెళ్తాడండి, ఆ ఇల్లు కూడా సైడ్ కూడా వెళ్తున్నారు అనుకోండి, మీరు చెప్తారు చెప్పరా తీవని. బైక్ వెళ్తున్నటువంటి వాళ్ళు మీకు కనబడ్డారు, సైడ్ తీసుకొని వెళ్తున్నారు, మీరు చెప్తారు చెప్పరా? నిజం చెప్పండి, చెప్తారా? ఏమని? బాబు స్టాండ్. మీ బంధువులు కాకపోతే, మీ చుట్టాలు కాకపోతే, స్నేహితులు కాకపోతే ఏంటి కాపాడి చెబుతారా? మీరంత మంచి అసలు నువ్వు ముక్కు మొహం తెలియని రోడ్డు మీద వెళ్తున్నా కానీ సైడ్ కొంచెం చెప్తారా? బాబు సైడ్ తీయండి. సరే, మీరు చెప్పిన తర్వాత వాడు బండి యాప్ వచ్చి నీ ఎందుకురా నా ఇష్టం అంటే ఏం చేస్తాను? పోయి సావరా అంతే కదండి. ఇప్పుడు చెప్పటం వరకే మన బాధ్యత. బాబు అని చెప్పాం, తీసుకుంటే బాగుంటాడు, తీసుకోకపోతే పోయి ఎక్కడో సైడ్ స్టాండ్ తగులుద్ది, ఏ స్పీడ్ బ్రేక్ అక్కడ పడతాడు, కాలు చెయ్యో ఇరుగుద్ది. నేను అనుకున్న ఒక మాట, మీకు ముక్కు మొక్క తినేటువంటి వాడు, మీకు సంబంధం లేనటువంటి వాడు బండి సైడ్ కూడా వెళ్తా ఉంటే మా అయితే చేతులుద్ది లేదా కాళ్ళు వృత్తి తలకాయ పగిలిద్ది. మరి వాళ్ళ పట్లే బంధువులు కానటువంటి వాళ్ళ పట్ల మీకు అంత బాధ్యత ఉంటే మరి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకానికి పోతారని తెలిసి వాళ్ళకి ఎందుకు సువార్త చెప్పలేదు? ఎందుకు వాక్యం ప్రకటించలేదు అంటే వాళ్ళు నరకానికి పోయినా మనకు సంబంధం లేదన్నమాట. ముక్కు మొగతులు పడతాడంటే నీకు ఎంత బాధగా ఉంది, సమాజంలో వ్యక్తి కాలు చదివితే నీకు ఎంత బాధగా ఉంది. యేసును సొంత అంగీకరణకు వచ్చే నరకానికి పోతారని తెలిసి సువార్త చెప్పలేదు. దేవుడు మనం చెప్పింది
మంచేదో చెడేదో చెప్పండి. ఎవరిని బలవంతం చేయడం అవసరం లేదు. ఈయన బాబు నరకానికి నుంచి తప్పించేటప్పుడు ఒక మార్గం ఉంది. నజరేయుడైన యేసు విశ్వాసవచ్చు, నువ్వు నరకం తప్పించుకుని నిత్య జీవానికి వెళతావు అని చెప్పమన్నాడు. దేవుడి స్తోత్రం. చెప్పటం వరకే మాత్రమే దేవుడు మన ఏ దేవుడు పెద్ద పెద్ద సంఘాలు కట్టే మనకు ఆజ్ఞ లేదండి. ప్రకటించమని మాత్రం ఆజ్ఞ ఉంది. ఇదే ప్రకటన దేవుడు ఏదైనా వరంలో చేశాడు. ఏమని దేవుడు ఏదైనా వరంలో వాళ్ళిద్దరిని ఎలా పెంచాడు తెలుసండి? వాళ్ళిద్దరు పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఊరు మధ్యలో ఆ తోట మధ్యలో ఒక చెట్టుని పెట్టాడు. ఏమన్నాడు? ఇదిగో మీరు ఈ ఫలం అన్ని తినండి, కానీ ఈ ఫలం మాత్రం ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు కదా. మాట్లాడుతూ చెప్పండి, అసలు ఆ చెట్టు పెట్టడం ఎలా, తినొద్దని చెప్పటం ఎలా, ఆవిడ తింటం ఎలా, మనకి గతి పట్టడం ఎలా? ఇప్పుడు ఆ చెట్టే పెట్టకపోతే మనకి బాధ ఉండేది కాదు కదా. చాలా మంది అడుగుతారు, బాబు మీ దేవుడు ఆ చెట్టు పెట్టడం ఎందుకు ఆయన అడుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు మంచిదా చెడ్డదా? దేవుడు చెట్టు ఫలం తినొద్దన్నాడు కదా. ఎందుకు చెట్టు మంచిదా చెడ్డదా? పునాది అక్కడి నుంచి కదా పడింది. పాపంలో పునాది మంచిదే అక్కడి నుంచే కదా. ఇప్పుడు చెట్టు మంచిదా చెడ్డదా? మంచిదే. తినొద్దని ఎందుకు అంటాం? మంచి చెట్టు అయితే తినొద్దని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? నువ్వు చెప్పి మర్యాదగా మైకాడ పెట్టి మర్యాద ఉంటుంది. లేకపోతే నీకు ఈసారి పిల్లలు కూడా పిలవని అనుకుంటున్నారు మనసులో. అదే ఇప్పుడు ఆ చెట్టు కాడికి అది చెట్టు అయితే ఎందుకు పెడతాడు? పోనీ మంచి చెట్టు అయితే ఎందుకు తినొద్దు అంటాడు? తెలియదు కదండి. అసలు కాంట్రవర్సీ అదే కదా. కొంతమంది వచ్చి దేవుడు పరీక్ష పెట్టాడు అని అన్నాడు. కరోనా కాలంలో ఆ రోజు 10th క్లాస్ వాళ్ళందరూ పరీక్షలు రాశారా? మాట్లాడండి. 10th క్లాస్ కరోనా కాలంలో 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాశారా? అందరూ పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి మనసు దేవుడికి లేదంటారా? అయ్యా మరి మా మినిస్టర్ ఆ రోజు ముఖ్యమంత్రులు వాళ్ళే పాస్ చేశారు. గ్రేస్ ఏం చేశారు? మా తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులే గ్రేస్ పీరియడ్ ఇచ్చి 10th క్లాస్ పాస్ అయితే కనీసం ఇద్దరు పిల్లలు గ్రేస్ చూపించి తోసేయి పాస్ అయిపోయి అనొచ్చు కదా. ఎందుకు ఈ పరీక్ష పెట్టడం ఎందుకు అంటే చెప్పానండి, ఆ చెట్టు మంచిదో చెడ్డ కాదండి, మంచి చెడు తెలివినిచ్చుద్ది. ఆ చెట్టు తినాలి, ఆ పళ్ళు తినాలి. ఒకరోజు దేవుడు తినిపించేవాడే ఏంటండి. ఎందుకంటే దేవుడు చేసిన సమస్తము మంచిదన్న సంగతి 3వ దినం సృష్టిక్రమం జరిగిందే. దేవుడు ఆదికాండం 3వ దినం సృష్టిక్రమం చేసినప్పుడు ఆయన భూమిని ఫలించే ఫలవృక్షాలను మొలిపించును గాక అన్నాడు. అది మంచిదైనట్టు దేవుడు చూసి అన్నాడు. అంటే ఫలించే ఫలవృక్షాలని కూడా మంచిదే. చెట్టు మంచిదా చెడ్డదా? మంచి చెట్టే. కానీ ఆ ఫలించిన చెట్టులో ఒక గుణం ఉంది. అదేంటంటే అది మంచిదో చెడ్డేదో తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడండి, ఆ చెట్టు ఫలం తింటే మనుషులకి మంచిదో చెడ్డదో తెలుస్తుంది. మరి ఎందుకు తినొద్దు అన్నాడు? చిన్న విషయం చెప్తా. పల్సర్ బైక్ ఉందండి, మంచిదా చెడ్డదా? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా. పల్సర్ బైక్ ఉంది, అడుగుతాడు. పల్సర్ బైక్ అండి వీళ్ళ దగ్గర కాదు, వీళ్ళకైనా స్కూటీ అనాలి. ఏమన్నా బైక్ అనప్పుడు స్కూటీ అనొచ్చుగా అనుకుంటారు. నేను బైక్ అంట. పల్సర్ బైక్ మంచిదా చెడ్డదా? ఆయన బయట మంచిదా చెడ్డదా? మంచిదేనా? బుడ్డోడికి ఇస్తే బండి మంచిదే, బుడ్డోడికి ఇస్తే ఏమైంది? బండి ఏం కాదు, ఇచ్చి నన్ను గుర్తు ఎత్తుకొచ్చి. అర్థమైందా? ఇచ్చినందుకు నన్నే గుర్తు ఎత్తుకొచ్చి. బండి మంచిదే, ఆయనకి మంచిది కాదు. ఆయన ఎలా కూర్చోడానికి ఆమె నన్ను బండి వచ్చేస్తున్నాను ఉందా అంటే అర్థం ఏంటి? బండి మంచిదే, వయసుకు మంచిది కాదు, ఆ వయసుకు మంచిది. చెట్టు మంచిదే, ఆదాము తినకూడదు. తగిన సమయం వస్తుంది, ఆ దినం ఆదాము వచ్చిన పండు తినిపించేవాడు. వాళ్ళకి మంచిది చెడ్డ తెలిసేది దేవత దూకలకు ఉండేవాళ్ళు. సేమ్ టు సేమ్ మంట అయిపోయి ఆత్రంగా తిన్నారు కాబట్టి పాపం మీదకు తీసుకొచ్చారు. అర్థమైందా? కాబట్టి దేవుడు చెట్టు పెట్టాడు, అది చెట్టు దగ్గర పెట్టలా, మంచి చెట్టే తెలిసింది. కానీ వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ చేయకోకుండా ఆత్రంగా తిన్నారు కాబట్టి పాపం తీసుకొచ్చారు. మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మన దేవురండి ఊరు అనుమానంగా చెప్తున్నారేంటి? పోలంపల్లి కండి. సరే మీరు ఇక్కడ మీకు ఊర్లో మంచినీళ్ళు ఇవ్వని చేగుంట నుంచి వెళ్ళి తెచ్చుకుంటారండి. చేగుంట నుంచి మీరు రోజు మంచినీళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి, భుజాల మీద మోసుకుంటూ వచ్చి ఎంత హాయిగా ఉంటుందండి? బాగుంటుంది, హాయిగా ఉంటుందా? మీరు సంవత్సరాల తరబడి చేయకుండా రోజు బిందులు మోసుకుంటూ తీసుకుంటూ వస్తా ఉంటే మీ పాస్టర్ గారు మీ బాధ చూసి, అయ్యో నా ప్రజలు నా విశ్వాసులు చేయకుండా వెళ్ళి రోజు బిందులతో మోసుకొస్తున్నారని మిమ్మల్ని బాధ చూడలేక తట్టుకోలేక నాలాంటి గుంటూరు నుంచి నీరుని పిలిపించి మంచి ప్లానింగ్ వేయించి మంచిలో బాగా దొవ్వించాడు అనుకోండి.
ఇక్కడ మంచినీళ్ళు బావి తవ్వించావు, మా ఇంటి ప్లాన్ అంతా వేసి మంచినీళ్ళు పడ్డాయి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? సంతోషం బాధగా ఉంటుందా? సంతోషమేనండి. ఇప్పుడు మీరు బాధలన్నీ తీరిపోయినాయి కదండి. మీ పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? అయ్యా 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 ఊరి నుంచి వచ్చావు నాయన, మహానుభావుడివి, దేవుడే పంపించాడు అయ్యా అనుకోండి. ఎంత పొగుడతారు, ఎంత సంతోషపడతారు కదండి. ఈ లోపు కొంతకాలం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ అమ్మ బాబులు వద్దన్నారని ఆ బావిలో దిగి చచ్చారు అనుకోండి. అసలు నేను ఎవరు తవ్వి పని బాయి హాయిగా నీకు బావి దొచ్చి దూకి సావమని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బావి మంచిదా చెడ్డదా? అది దూకి సావడానికి, తాగి బతకడానికి. తాగి బతకమని బావి తవ్వితే దూకి చచ్చింది మీరు, చచ్చి ఆయన అంటాడు ఆయన ఇచ్చాడు అంటే అన్ని బాగున్నప్పుడే మా ఆయన బంగారు కొండ అన్నారు. ఇప్పుడు ఆ దాంట్లో ఎవడో దగ్గర అర్థమైందా? అబ్బా తల్లిగా దేనికి వాడుకోవాలి దానికి వాడుకోవాలి, అడ్డమైన వాడుకుంటే ఎట్టా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ రోజున దేవుడు చెప్పి పెట్టినటువంటి చెట్టు పొలం వాడు తినాలి, తినిపించేవాడు. కానీ ఈ లోపే వాళ్ళు ఆజ్ఞను దాటి చేతులారా పాపం చేసుకున్నారు. కాబట్టి మనకు దేవుడు చెప్పేది ఏంటంటే మంచి ఏదో చెడు ఏదో చెప్పండి. అలాగే భక్తి జీవితంలో కూడా మీరు ప్రార్థన చెయ్యండి. ప్రార్థనని తక్కువ చేసి మాట్లాడబాకండి. ఇప్పుడు ఏలియా బలిపీఠాన్ని పడగొట్టేశారు, మన పెద్దలు చంపేస్తారు. చేయలేకపోతామని నీ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసి మాట్లాడతావో ఆ రోజు కుంగిపోతావు. తల్లి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని సన్నివేశం చెప్తానని. ఒకనాడు యెహోషువ అనేటువంటి ఒక ఆయన, యెహోషువ 10వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు చెప్పండి సూర్యుడు చంద్రుడు ఉందండి అన్నమాట. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ రోజున యెహోషువ ప్రార్థన చేసి ఏం చెప్పాడు చెప్పండి? సూర్యుడా అయ్యా లోయలో నిలిచిపోమన్నాడు. చంద్రుడా నీవు ఏమండి గిబియోనులోనేమో సూర్యుడు నిలిచిపోమన్నాడు, అయ్యా లోయలో చంద్రుడు నిలిచిపోమన్నాడు. చెప్పండి ఎంత గొప్ప ప్రార్థన ఎవరైనా చేస్తారండి? ఒక యెహోషువ ప్రార్థన చేస్తే సృష్టి మొత్తం నిలిచిపోయింది కదండి. జనరల్ గా ఏమనుకుంటాం, ఎంతకంటే గొప్ప ప్రార్థన ఎవరు చేస్తారండి? గొప్ప భక్తులు కాబట్టి యెహోషువ ప్రార్థన చేస్తే నిలిచిపోయి అంటారు కదండి. అంతకంటే గొప్ప ప్రార్థన చూస్తారా? చూడండి ఒకసారి మార్క్సు వార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్క్సు వార్త 10వ అధ్యాయం 46వ వచనంలో సృష్టిని ఆపివేసినటువంటి మించినటువంటి ఓ గొప్ప ప్రార్థనా పరుడు అక్కడ ఉంటాడు. చూడండి ఏం రాసిందండి అక్కడ? వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో ఎరికోను బయలుదేరి వచ్చుండగా భర్తమయ్య ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చోడు. ఈయన నజరేయుడని యేసు అని విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేశాను. ఓరకుండమని అనేక వాడు గద్దించగాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. మెల్లిగా అదే మాట మళ్ళీ చెప్పమ్మా, అందరు చెప్పండి. యెహోషువ ప్రార్థన చేస్తే ఎవరు నిలిచిపోయారు? యెహోషువ లాంటి భక్తి పరులు ప్రార్థన చేస్తే నిలిచిపోయింది. కానీ గుడ్డి భర్తమై ప్రార్థన చేస్తే కర్త నిలిచిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడా యేసు నిలిచి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సృష్టి నిలిపినాడు గొప్పోడా, కర్త నిలబెట్టినాడు గొప్పోడా? ఏ ప్రార్థన గొప్పది? ఈయన ఎంత ప్రార్థన పరుడండి? గుడ్డి భిక్షగాడు ఎంత ప్రార్థన పరుడు? దిగిరో కదరో అని కేకలేసి ఎంత ప్రార్థన పరుడు? కాలేసి తెల్లవాళ్ళు హల్లెలూయా అని ఊరు నిద్రపోని చేశాడా? ఎంత ప్రార్థన పరుడా? యేసు వెళ్తున్న సంగతి తెలిసాడు. దావీదు కుమారుడు తెలుస్తున్నాడు. ఎవరైనా వెళ్తుంది అవునా దావీదు కుమారుడు అన్నారుగా. ఈయన నువ్వు చెల్లరొద్దు నాకు ఏమేదు దావీదు కుమారుడా సృష్టికర్త నిలిచెను అని రాస్తుందండి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచెను. గుడ్డివాడు ప్రార్థన చేస్తే నీతి సూర్యుడు నిలిచెను. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంత గొప్ప ప్రార్థన పడు చెప్పండి. యెహోషువని గొప్ప ప్రార్థన పడు కావాలా? గుడ్డివాడుగా ఉండి అంధత్వంలో ఉండి అందరి చేత చేత్కరించబడిన బతుకులో ఉండి ఆయన ప్రార్థన చేస్తే అయిపోయిందంటే మరి నువ్వెందుకు అక్క ప్రార్థన తక్కువ చేస్తావు? నువ్వెందుకు ప్రార్థన తక్కువ చేస్తావు? ఈ ప్రార్థన తక్కువ కాదండి.
నీ సంఘం తక్కువ కాదండి, నీ సేవకుడు తక్కువ కాదండి, నీ సేవకుని నీ సంఘాన్ని వచ్చేసి మాట్లాడబాకండి. చాతగానే అయిపోతావు, కృంగిపోతావు. సంఘం ప్రార్థన చేయబట్టే ఈ ప్రాంతం మొత్తం కదిలించబడుతుంది. మీ సేవకుడు ప్రార్థన చేయబట్టే తనకి సువార్త రాగలిగింది. మీరు ప్రార్థన చేయబట్టే ఈ ప్రాంతంలో అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఎప్పుడు కూడా నా ప్రార్థన నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అనుకుంటా భక్తులు తక్కువ వేస్తావంటే కృంగిపోతావు. అయితే నువ్వు ప్రార్థన చేయవలసింది చెయ్యి, ఏది జరుగుద్ది. కానీ ప్రార్థన చేయకుండా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన చెయ్యి, జరిగితే స్తోత్రం, జరగకపోయినా 2 స్తోత్రాలు చెప్పండి. అర్థమైందా? కానీ నువ్వు తక్కువ ఏం చేసుకుని నీ శాతగాని ఉండి నీ శాతగాన్ని ఆ మాట అన్నాడు, అయ్యా ఏమి చేయలేకపోయాం, బలిపీఠాలు పడగొట్టారు. కారణం ఏంటంటే నీ ప్రార్థన తక్కువ చేసుకుని మాట్లాడుకోవటమే. ఎప్పుడు నీ ప్రార్థన తక్కువ చేసుకుని మాట్లాడుకోండి. ఎప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రార్థనే చేయలేదు అనుకోండి, అప్పుడు మాట్లాడు. ప్రార్థన చేసినా తక్కువ చూడబాకండి. ఏలియా లాంటి మనవంటి స్వభావము కలిగిన వాడి శ్రమ దినమున నీ కుంగిని ఎడలా చాతగాని దాన్ని అవుతావు, చాతగాని పడుతావు అన్నాడు. 3వ విషయం చూడండి, అదే వచ్చాను మళ్ళీ చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనాన్ని మరొకసారి చదవండి. అందులో నుంచి 3వ విషయం కూడా మాట్లాడదాం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసేది సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణములు కూడా తీసివేయటకై మనము చేసిన తలలో పైకి ఎత్తుకుని మీ ఆత్మీయ ప్రాణాలు విరుగుతామని 5 దాకా. సరేనా? అమ్మో 5 దాకా అనుకుంటున్నారా? రైట్. ఇప్పుడు ఇదే ప్రార్థనలో స్టార్ట్ ఇదే వచ్చిన ప్రారంభంలో ఏమన్నాడు, అయ్యా వాళ్ళు బలిపీఠాలు పడగొడుతున్నారు, మా పాస్టర్ గారిని చంపేస్తున్నారు, మేము ఏమి చేయలేకపోతున్నాం అన్నారు కదండి. ఇప్పుడు అదే ప్రార్థన ఏమండి ఇక్కడ తర్వాత ఏం చేసి తెలుసండి, అయ్యా వాళ్ళు నీ కొరకు నేను ఒక్కడి మిగిలితే నా ప్రాణాలు కూడా నీ ప్రాణాలు చేస్తారండి. వాళ్ళకి అంత సీన్ ఉందా, అంత దమ్ముందా? ఇప్పుడైతే వాళ్ళు నా ప్రాణాలు తీస్తారంట అని వాళ్ళని పెద్దగా చేసి నువ్వు నమ్ముకుని నీ దేవుణ్ణి చిన్నగా చేసి చూసావా? ఈ దేవుడిని కాపాడలేదండి, ఈ దేవుడిని కాపాడలా? మీకు అనదు ఏ భక్తి గుర్తించుకోవాలి చెప్పండి. రాజా మండుచున్న వేడి మిగులు అగ్ని గుండం నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడక సమర్థుడు. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా చస్తమే, కానీ ప్రతిమకు మాత్రం మొక్కమని ఆ రోజు సవాలు విసిరి చూసారా? ఎంత తెగింపండి. ఎలా ఉండాలి భక్తి అంటే? చేస్తేనే భక్తి చేస్తాడా? సావరణ చేస్తాం, దేవుడు కాపాడతాడు. కాపాడకపోయినా తప్ప మేము నమ్మినటువంటి సిద్ధాంతం పైన ఇప్పుడు మాత్రము తొలగిపోమని నిలబడ్డారు కదండి. అలాంటి భక్తి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇలాంటి భక్తి చేయాలా? ఏలియా తన భక్తి చేతులు మాట్లాడతాడు, అయ్యా ఏమి చేయకపోతానని చెప్పి పైగా వాళ్ళు నన్ను చంపుతారంట. చంపేవాళ్ళు అయితే కరివేలి పర్వతం మీద లేపేసేవారు. నువ్వు 850 మంది ప్రవక్తలు చంపావే, ఆ రోజు నేను లేపేవాడు, ఆ రోజు నేను టచ్ చేయలేకపోరంటే వాళ్ళు ఏం చేయలేనేగా. కానీ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు కృంగిపోతుంది తెలుసా? నీకు వచ్చే అప్పుల్ని, నీకు వచ్చే శ్రమల్ని, నీకు వచ్చే కష్టాల్ని పెట్టి చూసామనుకోండి దెబ్బ కింద పడతాం. అర్థమైందా? ఉదాహరణ ఇస్తుందా చూడండి ఒకసారి. ఇప్పుడు మీ జీతం 10,000 అనుకోండి, మీకు 50 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. మీకు జీతం 10,000, 50 లక్షలు అప్పు ఉంది, ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా? హ్యాపీ బతుకుతారా? మరి ఎలా ఉంటుందండి? అప్పుడు అమ్మో 50 లక్షలే అన్నాం అనుకోండి, దెబ్బకు హార్ట్స్ట్రోక్ వచ్చింది. అదవుతుందా? సమస్యను ఎప్పుడైతే పెద్దగా చూస్తావో ఉండిపోతావు. నీ ఎదురుగా పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు, అది అప్పులు ఉండొచ్చు, అది కష్టాలు ఉండొచ్చు, పెద్ద కష్టాలైనా పెద్దగా చేస్తే నువ్వు కుంగిపోతావు. అంతెందుకండి, అప్పులు చూసి ఒక చిన్న విషయం చెప్తాను. నాకంటే పెద్ద అప్పు ఉందా మీకు? మీకు ఎంత అప్పు ఉంటుందండి? మీరు అడగాలి, నీ అప్పు సంగతి మాకెందుకు అయ్యాను అనాలి. అడిగేసారు, మైక్ లేదు కానీ కూర్చున్నారు. ఇప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మనం ఒక్కరే ఫెయిల్ అయ్యామనుకోండి, ఎంత బాధ వేసింది చెప్పండి కదా? చాలా ఫీల్ అవుతావు కదా, అయ్యో అయ్యో అనుకుంటున్నావు. అదే నీ వెనక 10 మంది చెప్పారని తిరిగి తిట్టడదే. అసలు మనం తప్పిన దానికంటే మన వెనక 10 మంది తప్పారు తిరిగితే ఆ హ్యాపీనెస్ ఎలా తెలుసండి? ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేము ఆ సంతోషాన్ని. అంత ఎందుకండి, ఇప్పుడు ఊర్లో ఒక్కదాని అప్పులు పాలన బాధపడదు, అదే ఊరంతా అప్పులు పాలైతే అన్నయ్య ఊరంతా అప్పులు పాలనగా వేగుడు ఉన్నవాడనియా
నీ సంతోషం నువ్వు పెట్ట. ఊరోళ్ళకి అప్పులు పోలేదు, నీ సంతోషం ఉండదు కదండి. అందుకని అప్పుడు మనం ఒక్కడే కష్టాలు పడతామంటే బాధ ఉండదు. మనతో పాటు ఊరంతా కష్టాలు పడతానంటే నా గురించి ఎందుకు చెప్పానంటే, నా అప్పుతో పోల్చుకుంటే మీకు అప్పు గొప్ప అని. నేను అప్పుడప్పుడు కూడా చిన్న విషయం మనసులో పెట్టుకోండి. అయ్యా ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనుకున్న, ప్రభువా స్మార్ట్గా ఉండేవాడిని, ఎందుకు ప్రభు ఇంత లావుగా చేసి. నేను మంచి డాన్సర్గా ఉన్న రోజుల్లో మంచి కాలేజీ డేస్లో మంచి స్పీడ్ డాన్సర్. ఇప్పుడు ఏమన్నా అక్కడ ముసలి రంకేసినట్టు ఉంటుంది. మంచి డాన్స్ చేసేవాడిని, మంచి ఫైట్ చేయగలిగేవాడిని. అలాగే మంచిగా అన్ని స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాడు, క్రికెట్ కానీ ఆడుతూ ఉండేవాడు. అలాంటి ఇంటి ప్రభావ లావు చేసేవాడు, ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ నాకంటే లావుడు కనపడనుకోండి, నేను ఇక్కడే వాళ్ళు ఇక్కడే, కాబట్టి వీడికంటే నేను బెటర్ ఉంటాను కదండి. ఎప్పుడైనా మీరు కావాలండి, మనం ఒక్కడే హైట్ తక్కువ ఉండండి ప్రభావ, 5 అడుగులు 3 అంగుళాలు చేసేవాడి ప్రభావ అంటాం. అదే మనకంటే తక్కువ కనపడితే వీడికంటే మనం అసలు ఎంత హ్యాపీనెస్ తెచ్చండి. అది ఒకసారి ఒక సహోదరుడు ఫోన్ చేసి, పాస్టర్ గారండి నాకు అప్పుల్లో ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడండి. సరే ప్రార్థన చేసి, అయ్యగారు నా మాట బాగానే సార్ అప్పుల్లో ఉండని అంటున్నాడు. ఇది మాటకోసారప్పు అంటే ఎందుకు ఎంత పొందరా బాబు ఇంత చేస్తాం అంటే 2 లక్షలు ఉందని అన్నాడు. నేను అన్నాను నాకు 35 లక్షలు ఉందన్నా. దెబ్బ ఫోన్ పెట్టేసాడు. ఎంత ఆదరణగా ఉంటుంది సార్, ఆడికే 35 లక్షలు. నా 35 లక్షల అప్పు కింద వాడు 2 లక్షల అప్పుగానే లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, నాకుండా అప్పు ఇప్పుడు మీరు ఎవరికైనా 35 లక్షల అప్పు ఉందండి, గుండ్రలాగా తిరుగుతున్నారు. మరి మీకేంటా ఇప్పుడు ఏడవడం చూసారా, ఇప్పుడు బాధపడడం చూసారా? ఏమండి 18 నేను చేస్తాను చూసారా? ఏమండి ఎందుకు తెలుసా, మనకు 35 లక్షలు సొంత కంపెనీ, ట్రాన్స్మిట్ ఒక కంపెనీలో మన ఓన్ ఫ్రాంచైజీ ఉండేది. ఆ సొంత కంపెనీ పెట్టుకుని మా అబ్బాయి అనుకున్నాడు మోహన్, ఆయనే మా కంపెనీకి మేనేజర్ కూడా. నా వెనకిడితో వస్తాడు ఆయన. కష్టాలు నాది ఏ మాత్రం తగ్గడు నా కింద. నాకే కష్టం వస్తే నా ప్రతి కష్టం వాడికి అనిపిస్తాను ఉంటాడు. నా సొంత అన్న కూడా చిన్నప్పటి నుంచి ఆయన పెరిగే కాడి నుంచి నా ఏలు బట్టి పెరుగుతాను వచ్చాడు. అలాంటి నేను ఏ కష్టం వస్తే ఆ కష్టం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాడు. మా కంపెనీ నెలకి ఆదాయము ఆయన చెప్తాడు 6 లక్షలు ఆయన చేతులు తెచ్చేవాడు. నెలకి 6 లక్షలు తీసుకొచ్చేటప్పుడు ఆదాయము ప్రతి నెల 6 లక్షలు. వాళ్ళ శాలరీలు పోను ఏ పోని వాళ్ళు ఒక్క లెక్క కూడా అడిగేవాడు కాదు. వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టి ఎంత మిగిలినా ఇది బాబాయ్ ఇది మిగిలిందని అది ఎత్తుకొచ్చేవాడు. ఇలా కంపెనీ దైదీప్యమానిగా 12 మంది పైన ఎంప్లాయీస్ ఎదుగుతా ఉందండి గొప్పగా. ప్రతి ఫ్రాంచైజ్ 17 టవర్లు, గుంటూరు సరౌండింగ్ మొత్తంలో 15 పైగా టవర్లు వేసాం. ఎక్కడికి వెళ్ళినా గుంటూరు మొత్తం వైఫై ఒంటి చేత చేయగలిగాం. ఎంత కంపెనీ ఊరందరూ నోట పడిగింది. అంతగా ఎదిగినటువంటి ఆ కంపెనీ ఒక 2017 సంవత్సరంలో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. మా కంపెనీ గొప్ప ఊడిపోయింది. ఒక్క దినంలోనే 35 లక్షలు అప్పు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండదో మీరు ఆలోచించండి. సొంత స్థలం లేదు, పొలం లేదు, ఆస్తిపాస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కనీసం ఏమి అప్పటికే కాదు ఇప్పుడు కూడా ఇది కూడా లేదు. ఇప్పటికీ నేను గుంటూరులో అద్దెంట్లో ఉండాల్సింది. ఊరు వెళ్తే వాళ్ళ నాన్నగారు వాళ్ళకున్న ఇంట్లో ఉండాలి తప్ప నాకంటూ ఇల్లు లేదండి. అర్థం కదా. అప్పటికి మా అమ్మ, మా పెద్దమ్మ అంటే మా మిసెస్ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ, మా అత్తగారు, మా మామగారు, వాళ్ళకి మావిడ వస్తే పిల్ల, వాళ్ళకి ఎవరు మగపిల్లగా నువ్వు లేపటి వల్ల కొడుకు అయినా నువ్వే, అల్లుడు అయినా నువ్వే అనుకుంటే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఏమండి ఇప్పుడు ఎంతమంది కుటుంబ వ్యవస్థ అంతా అప్పులో ఉండిపోయాను. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా పెద్దమ్మ ఉంది, మా అత్త, మామ, 2 ఆడపిల్లలు, మా ఒక భార్య. ఎలా ఉంటుందండి ఇప్పుడు? ఒక భార్య అనే ఒకళ్ళు కట్టుకునే ఊరంతా తిరుగుతున్నాం. వాళ్ళు పోజితారు. మా సోకు యాకోబులాగా 4 అయితే ఉండేది ఏమండి. కాబట్టి ఈ సోకు సాగే. కానీ ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ కంపెనీ అప్పులో ఉంటే కనీసం స్థలం పొలం అమ్మేసి తీర్చగలుగుతామా? ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోగలటం సాధ్యమై పనేనా? అమ్మా ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి. నాకంటే కష్టం ఉందా? అప్పులోడు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఇస్తావు, ఉండప్పుడు ఇస్తావు బాబు. అది ఎప్పుడుంటే అప్పుడు ఇస్తాను రా, సచ్చిపోమంట. అద్భుతమైన మాట చెప్తా, నోట్ చేసుకోండి. మనకు అప్పిస్తే అడిగి ఆడు చావాల్సింది తప్ప మనం చచ్చే పనే లేదు. దేవుని స్తోత్రం. సత్తే ఎవరు తీరుతారా నాయన? అప్పు బతుకుంటే అప్పు తీరుతాం. అతని ఈ భూమి మీద ఎవరికి మన ప్రాణాలు పోయే లోపు ఎవరికి రుణపడిపోయే ప్రసక్తి లేదని ప్రతి వాడిని అప్పు తీర్చే క్రైస్తవుడి లోకాన్ని విడిచి వెళ్ళాలి తప్ప ఎవరికి అప్పులు పాలు చేసి ఒక చాతకాని వాడిలాగా గురించకూడదండి తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి బతుకుతాడా? కానీ మొక్కలో చిరునవ్వు తగ్గని లేదు. ఏ దేవుడిపై ఆధారపడి బతుకుతున్నానో ఆ దేవుడి సన్నిధిలో 4 సంవత్సరాలు కరెక్ట్ గా అప్పు అనేటువంటి 35 లక్షలు అప్పు దగ్గర వచ్చి నెలకి 75,000 వడ్డీ. 35 లక్షలకి వాళ్ళకి వడ్డీతో సహా నెల తిరిగేలోపు
75 లక్షలు అప్పు కట్ట వడ్డీ కట్టాలి. వడ్డీ ఎప్పుడు కట్టను, ఈ డబ్బులు ఎప్పుడు తీర్చను. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడి సన్నిధిలో ఏ దేవుడు నేను ప్రకటించానో, ఏ దేవుడు ఎన్ని సంవత్సరాల స్వార్థ ప్రకటించానో ఆ దేవుడి సన్నిధిలో నిలబడి అదే కంపెనీని వాళ్ళందరూ తల్లోకి దిక్కున సొంతగా వర్క్ చేసుకుంటా ఉన్నారు. అదే కంపెనీని మా వేరే శాంసంగ్ మా ఆయనకి వాళ్ళ నుంచి కంపెనీ కట్టాం, నువ్వు ఎంత ఇష్టం అంత ఇవ్వనన్ను దేవునిపై ఆధారపడుతూ సువార్తను ప్రకటిస్తూ అదే కంపెనీ కొంతగా నడిపిస్తూ 4 సంవత్సరాల్లో 30 లక్షల బద్దలు కొట్టుకొచ్చాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. 30 లక్షలు 4 సంవత్సరాల్లో బద్దలు కొట్టుకొచ్చి శ్రమ దినమున కృంగిని ఎడలా శాతగాను వాడుతో కష్టపడి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, జ్ఞానంతో పనిచేసి 30 లక్షల బద్దలు కొట్టి ఇంకెంత మిగిలింది? ఉట్టికి ఎగరలేనమ్మంట పూర్తి చెబుతాను. ఉట్టికి ఎగరలేనమ్మంట స్వర్గానికి. విన్నారు ఇప్పుడు సామెత అండి? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుద్దో లేదో తెలియదు, ఎగరలేదు కానీ స్వర్గానికి ఎగరగలిగిన అమ్మకి 30 లక్షలు అప్పు తీసుకోవడం 5 లక్షలు లెక్క. అర్థమైందా? మనం స్వర్గానికి ఎగరగలిగిన వాళ్ళం ఉట్టి ఎక్కడం పెద్ద కష్టం కాదు కదా. అందుకని ఆ అప్పులు మిగిలి మనకు లెక్క కూడా కాదు, అంత కష్టం లేదు. కాబట్టి ఈసారి మీరు కనుక ఏదైనా ఇలాంటి అప్పులు ఉంటే, మిమ్మల్ని ఇచ్చినటువంటి అప్పు మీకు ఉంటే, అప్పునే కాదు కష్టాలు, అవమానాలు, నిందలు మీ జీవితాల్లో ఇది కుదరదు అనే పరిస్థితి ఏదంటే అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు. శ్రమలు వచ్చినాయి కదని చేతగాని దానిలాగా చేతగాని వాళ్ళగా క్రైస్తవుడు మిగలకూడదు. శ్రమను జయించి సియోను కొండపై జై జెండా పాతులు దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు అడగాలి, మరి శ్రమను ఎలా జయిస్తాము? కృంగిపోతున్నాం కదండి. మరి కృంగుదల జయించాలంటే ఏం చెయ్యాలో వాక్యం చూపిస్తానండి. ఏ వాక్యం ద్వారా నేను బలపరచబడి భద్రపరచబడి ఈ సమస్త శ్రమను జయించాను. నిజంగా అప్పులు ఎవరైనా ఉంటే చెప్పే వాక్యం చదవండి. మాకు ఏమి హాయిగా ఉన్నామంటే రిలాక్స్ అయ్యి నిద్రపోండి. కష్టాలు ఉన్నాయి, మాకు శ్రమలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, బాధలు ఉన్నప్పుడు కుటుంబాలతో రాజ్యం వెళ్తున్నాయి, వాటి నుంచి మేము బయటపడాలి నిజంగా అనుకుంటే చెప్పే వాక్యం వినండి. లేదు మాకు అలాంటి ఏమి లేవు, హాయిగా ఉంటే నిద్రపోండి. అదేదా రైట్. దేవుడి యొక్క వాక్యంలో మంచి సూత్రం చెబుతాను. ఈ సూత్రాన్ని కనుక మీరు ప్రతిక్షేపిస్తే ప్రతి సమస్యని బద్దలు గుట్టుకొస్తారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ సూత్రము శ్రమ దినమున కృంగిపోకుండా నిలబెట్టే ఒక సూత్రము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అందరూ కూడా వెళ్ళండి. శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి. అవమానాలు, నిందలు, అభాండాలు మరి ఏదైనా తీస్తే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళండి. రాసింది మీరు చదవండి ఒకసారి. ఏం రాసిందండి? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును తలలో పైకి ఎత్తుకుని ఏలా లోయలో యుద్ధం జరుగుతూ ఉందండి. 40 దినాలు బట్టి ఇశ్రాయేల్ రాజు సౌలుతో సహా గడగడ వణికిపోతున్నటువంటి వాడు. అవక్కడ ఫిలిష్తీయులు ఉన్నారు. పాలస్తీనా ఉంది కదండి. ఈ పాలస్తీనా ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉందన్నమాట. ఆ రోజు పాలస్తీనీలందరూ కూడా ఇశ్రాయేల్ యుద్ధం చేయడానికి ఏలా అనే ఒక లోయలోకి వచ్చారు. ఆ లోయలో నుంచి అందరు సైన్యం ఒక పక్క ఉన్నారు, ఫిలిష్తీన్ సైన్యం ఒక పక్క, ఇజ్రాయెల్ సైన్యం ఒక పక్క ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక నిలబడ్డాడండి. వాళ్ళ పేరు గొలియాత్. ఫిలిష్తీన్ తరపున గొలియాత్ నిలబడ్డాడండి. గొలియాత్ ఎంత ఎత్తుంటాడండి? నా భుజానికి కాడికి వస్తాడండి. నా భుజానికి కాడికి వస్తాడా? 6 మూరల అంటే నా మీద నన్ను 4 నుంచి పెట్టలేమని చూడాలంటే ఏమండి. 6 మూరల జాల ఆ నుంచుని ఇశ్రాయేలు సభ, రే మీలో మనగాడు ఎవడంటే మగాడు ఎవడంటే వచ్చి నన్ను ఢీకొట్టండి మీరు గిరికొట్టండి సవాల్ చేస్తే లక్షల మంది సైన్యం ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా అనుకుంటా ఉనికిపోతున్నారు రాజుతో సహా. ఏమండి, ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మంది ఉనికిపోతా 40 రోజులు బట్టి ఆ ఏళ్ళ నుంచుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చాడే సంటి బొట్టోడు. ఎవరు? దావీదు జున్నుగడ్డ తీసుకుని రొట్టెలు తీసుకుని అన్నయ్య అనుకుంటూ వచ్చాడు. అన్నాడు. అనగా ఏంట్రా అని ఎలా చూస్తే ఒక పక్క లోయలో ఉండి సవాల్ చేస్తున్నాడు. దావీదు వెళ్ళి గోపుతున్నాడు. రే అన్నాడు. ఏంటన్నాడు? అంటే ఎక్స్ట్రా చేస్తాడు ఏంటన్నాడు. నీకు ఎందుకురా అన్నాడు. అంటే ఏంటంటే ఏం లేదురా, వాళ్ళు గెలిస్తేనంట అన్నాడు. మరి మీరేం చేస్తారంటే ఏం చేస్తాం, దావీదు చూడు ఎట్లా ఉన్నాడు అంటే దావీదు సౌలు దగ్గరికి అంటాడు, అన్నా సున్నతులేని ఫిలిష్తీయుడు దేవుడి సైన్యం తిరస్కరించబడి ఎంతటి వాడు, నేను కొడతానన్న వాడిని అన్నాడు. మాకు జాతకాలను వచ్చావు
40 రోజులు బట్టి మీరు అందరూ నుంచి మా శాత కాదు ఈయన వచ్చాడు కొడతాను, నేను కొడతానన్నా అంటాడు. అన్నా నేను కొడతానన్నా, అన్నా నా తండ్రి నాకు గొర్రెలు ఇచ్చాడన్నా, ఆ గొర్రెల మీద క్రూర మగలు వస్తే చీల్చేట్టుగా నేను చీల్చానన్నా. అన్నా క్రూర మగలు వచ్చినాయి అన్నా, ఎలుగు బట్టి వచ్చిందన్నా, చీల్చానన్నా. వీడు మాటలు చూస్తుంటే ఏదో నమ్మసక్కిగా ఉండట్లేదు. అరే నువ్వు ఇట్రా ఇట్రా అని కాబోగా డ్రెస్ తీసుకో, డ్రెస్ తోడుకోని అన్నాడు. దావీదుకి డ్రెస్ వేసాడు, కత్తి తీసుకున్నాడు, ఆ కత్తి అన్నాడు అని. అన్నా ఇది మనకు ఈ డ్రెస్ వద్దు, ఈ కత్తి వద్దు బాబు అని చెప్పి ఆడ పెట్టి ఇప్పుడు గొల్యాతు మీదకి ఎలా వెళ్ళాడు? దావీదు గొల్యాతు మీదకి ఎలా చెప్పండి, ఎలా వెళ్ళాడండి? ఒడిసిలు తీసుకెళ్ళాడా అనుకుని అదే చెబుతారండి. దావీదు మీదకి దావీదు గొల్యాతు ఎలా కూర్చోడు అడగలా, ఎలా వెళ్ళాడు అడుగుతున్నా. సరే గొల్యాతుని అడుగుదాం. గొల్యాత మా దావీదు అని నేను కొడతా వచ్చాడు కదా, ఎలా వచ్చాడు? 40 వచ్చి చదవడం ఒకసారి. ఏమన్నాడు? ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీద వచ్చున్నావే. చెప్పండి, తల పై చెప్పుకొని చెప్తా. ఇప్పుడు దావీదు గొల్యాతు మీదకి ఏం తీసుకెళ్ళండి? కర్ర తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు చెప్పండి, దావీదు దృష్టిలో గొల్యాతు దేంతో సమానం? పెద్దగా సమస్యను కుక్కలాగా చూశాడు కాబట్టి కొట్టగలిగాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కళ్ళ ఎదురుటువంటి సమస్యను కుక్కలాగా చూస్తే పడతావు, సింహంలాగా చూస్తే పడతావు. అర్థమైందండి? అమ్మో గొల్యాతు అంటే గుండె అయిపోతుంది. ఇప్పుడు దావీదు ఎలా తెలుసా? ఆయన చూస్తూ ఉండగా కర్ర తీసుకెళ్ళాడు. కర్ర తీసుకొస్తలేదు, కుక్కరా అంటే నువ్వు నా కుక్కతో. అర్థమైందండి? అప్పునైనా కష్టాలైనా దుఃఖాలైనా బాధలైనా కుక్కలాగా చూడండి తరిమి కొడతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు కుక్కని ఎలా తోలుతారండి? కాదమ్మా ఏంటి కుక్కని ఎలా తోలుతారు? అంటారా? ఊరి మీ ప్యాషన్ పడాయి పాడు గాను. నేనంటే ఇంత మర్యాద తోలుతారు కుక్కల్ని అంటున్నా. తోలండి కుక్కల్ని చేయి అంటారా? అంటారా? సరే నేను ఎడతాను చెప్పండి రా. కొట్ట అవసరంలా, గట్టిగా గదితే ఎగిరి అక్కడ పడి వచ్చు. అర్థమైందండి? అంటే సమస్యని ఎదురుగా నుంచున్నప్పుడు దాన్ని కుక్కలాగా చూస్తే నువ్వు దాన్ని పడతావు, అది సింహంలాగా చూస్తే పడుతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సమస్యను అప్పులు ఎలా చూడాలి? అప్పు ఇచ్చినోడు కాదు తల్లోయ్. రేపు నేను ఈ మాట చెప్పే కదా, అప్పులు ఇచ్చిన కుక్కలా కర్ర తీసి చంపబడారు. ఆ మాట పూర్తిగా అన్నాడు తల్లి, తండ్రి మీకు దండం పెడతా. అప్పులు ఇచ్చినోడు కుక్కలాగా చూశారు. ఎవడు అప్పు పడి మనకి. నేను చెప్పింది అప్పులు కాదు కుక్కలా చూడాల్సింది, అప్పు ఇచ్చినోడు కాదు, అప్పులు కుక్కలాగా చూడాలి. దీనికి తేడా తెలియాలంటే దేవుడు పాపాన్ని ద్వేషించాడు, పాపిని చెప్పండి పాపిని ప్రేమించాడు, పాపాన్ని అలాగే అప్పులు ఇచ్చేవాడు ప్రేమించండి, అప్పులు మాత్రం. అర్థమైందా? కాబట్టి అప్పులు ఇచ్చేవాడు వాళ్ళ తరవమాకండి, నా నాయానికి పడతారు. ఎరా నువ్వు చెప్పేవాడు కనుకుంటా. నేను చెప్తుంది సమస్య ఎదురుగా ఉంటే ఆ ఫీల్డ్ లో కనుక చూస్తే దాన్ని జయిస్తావు. ఎందుకంటే నీ సమస్య మొత్తానికి మించిన దేవుడు నువ్వు నమ్మినటువంటి యేసు. ఇన్ని సమస్యకు చాలినటువంటి దేవుడు, దేవుడు నువ్వు ఆడుకుంటే. అందుకని యుద్ధం చేసే సమయంలో గొల్యాతు కనబడేట్టుగా దావీదు కర్ర ఎత్తుకెళ్ళాడు. కానీ వాడు ఎలా కొట్టాడు తెలుసా? ఇప్పుడు ఎత్తుకెళ్ళింది కర్రే, దావీదు కొట్టేటప్పుడు ఏమండి ఒడిసెలు తీసుకుని గిర్ర 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 తిప్పి అప్పుడు అంటాడు యుద్ధము యెహోవాదే అనుకుంటా, అలా విసిరి కొట్టాడు. కాబట్టి ఎప్పుడైతే దావీదు దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని చెప్పాడో వెంటనే దేవుడు కంట్రోల్లో తీసుకున్నాడు. దావీదు రాయి పెట్టి ఎలా కొడితే ఎలా తగినటువంటి గొల్యాతు ఎలా పడాలి చెప్పండి, ఎలా పడాలి? ఎలా పడ్డాడు అంటే దావీదు కొట్టిన రాయికి పడ్డాడా? దేవుడు ఎలా లాగి పెట్టి కొట్టాడా? మ్యాటర్ అర్థమైందండి? నీ బలం ఎలా కొడితే దేవుడు ఫ్యాక్టర్ కొట్టాడు, దెబ్బకు పడ్డాడు. అప్పుడు వెళ్ళి ఆడి కత్తి తీసుకుని దావీదుని పరిగెత్తుకుని వెళ్ళి ఆడి కత్తి తీసుకుని గొంతుకాయ కోసి అక్కడ దేవుడి నామాన్ని ఘనపరిచాడు. అర్థమైందా? శత్రువును జయించేటువంటి మార్గము అప్పులైపోయాం, కళ్ళ ముందుకు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధకు వచ్చినాయి అని పద్యానికి అమ్మో అంత అమ్మో ఇంత కష్టం అనుకో అవి మనం గెలుస్తాయి. కాబట్టి శ్రమ దినమును కుంగిని ఎడలా జాతకాన్ని అనుకుతావు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎన్ని అప్పులైనా కావాలప్పుడు చేయలేదు కదా, ఏదో సాధిద్దామనుకున్నావు చేసావు, అప్పు తీర్చే మార్గం వెతకాలి తప్ప. ఇప్పుడు మీరు అనాలి దేవుడు అప్పు తీరుతాడు, ప్రభా నా అప్పు తీర్చు ప్రభు అంటే దేవుడు నోట్లు ముద్రేసి మొత్తం పంపించాయి అంటాడా?
అలా ఉండదండి. దేవుడు ఆ తీర్చడు, కానీ అది తీర్చే మార్గాన్ని ద్వారాలు తీరుస్తాడు. ఆ సమస్యను ఎలా చేయించాలో వివేకం ఇస్తాడు. ఆ వివేకము ఆ తెలివి ద్వారా సమస్యను జయించగలుగుతావు. కాబట్టి శ్రమ దినమున నేను తిరిగి ఎడలా చేతగాని వాడు అవుతావు అన్నమాట. అక్కడ మంట కాదు. సరేనా? చివరి మాట చెప్పంటారా? మొదట చదివినటువంటి వచనాన్ని మళ్ళీ చదవసారి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఎవరు రాశారు? తాను ఒక దిన ప్రయాణము అరణ్యములకు పోయి ఒక బదిరి వృక్షం మీద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణములను తీసుకొనుము. తలలో పైకి ఎత్తుకొని. ఇప్పుడు ఏలియా గారి కుంగిపోవడానికి 4వ కారణం ఏంటంటే, అయ్యా నేను నా పితరులకు ఎక్కువ వాడిని కాను అని పోల్చుకున్నాడు. పితరులతో పోల్చుకున్నాడు, కుంగిపోయాడు. రెండవది, అయ్యా నేను ఒక చేతకాని వాడిని, నేనేమి చేయలేకపోయినాడు అనగా తన భక్తిని తక్కువ చేసుకున్నాడు, కృంగిపోయాడు. మూడవది, శత్రువుల బలాన్ని ఎక్కువ చేసి మాట్లాడాడు, కృంగిపోయాడు. నాలుగవది, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ఎడల ఉన్నటువంటి ప్రణాళికను కనుక నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో కృంగిపోతావు. నేనేమంటాడండి, అయ్యా ఎంత మొదలు చాలు నా ప్రాణాలు చచ్చిపోటాక దేవుడు చేసి. ఆయన తెలియదు నువ్వు ఎప్పుడు తీసుకోవాలో. నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను పోతా నేను చేస్తా. 10th క్లాస్ ఫెయిల్ అయితే నేను చేస్తా, ఇంటర్ ఫెయిల్ అయితే నేను చేస్తా, ఎవరు చేత కాకపోతే నేను చేస్తా, డిగ్రీ ఫెయిల్ అయితే నేను చేస్తా. సావటానికి చేశాడు నేను. 10 నేను పోతా ఇదే పని అండి. ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు మనుషులు ఆయన రూపంలో ఎందుకు చేసుకున్నాడు? ఆయన ప్రేమను కనపరచాలి. ఈ భూమి మీద నిలబట్టాక చేశాడు. 10 నేను చేస్తా నీకొక్కడికే వచ్చా ప్రపంచ శ్రమలని కూడా మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, పెళ్లి కాకముందు ఎన్ని ఆలోచనలు ఉంటే చెప్పండి. భర్త ఎలాంటి వాడు కావాలనుకుంటారు? అనుకోలేదండి. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు మాకు ఎర్రటోడు కావాలి. ఎర్రటోడు కావాలి, అందరికి ఎర్రటోడు కావాలి. మరి కర్రోళ్ళు చేసుకుంటే బాగు చేసుకురా ఏమండి? ఎర్రగా ఉండాలంట. ఎలాగా బాగా చదివిన అబ్బాయి, ఎర్రటి అబ్బాయి నాకు ఎలా ఉండదు సార్, మనం పొద్దున్నే లేపాలి, ఇదిగో టీయెత్తుకు తెచ్చి ఇదిగో ఐ లవ్ యూ అనాల. అవునా? ఓ నీ సకదనం వాడుకను, నువ్వు మామూలు కోరికలు ఇవే పోనీలేండి. అసలు ఎంత కోరికలు ఉంటాయి, ఎవరికైనా కోరికలు ఉంటాయి, ఆలోచన ఉంటాయి. మా ఆయన ఇలా రావాలి, నాకు ఇలాంటి భర్త రావాలి అని ఇలా ప్రేమగా చూసుకోవాలి అని కోరుకుంటారా? పాప ఎంత కోరికలు కోరుకుంటారు. అమ్మాయికి తీరా పెళ్లి చేస్తే తెల్లారి పాటి తెలిసింది ఏంటంటే ఊళ్ళో ఆడ తాగుబోతూ లేడని. ఇప్పుడు ఏం చేసింది? విడాకులు ఇచ్చి వెళ్ళలేక, కలిసి కాపురం చేయలేక, ఆ పిల్లకు వచ్చిన బాధ పాకిస్తాన్ కూడా ఎవరు చెప్పండి ఎన్ని బాధలు తెచ్చాడు. ఇప్పుడు అతని విడాకులు చేయలేక జీవితం కాదు, అతని కలిసి కాపురము చేయలేదు. ఈ లోపు నా బతికేంట ఇలా అయిపోయిందని లోపు 2 పిల్లలు పుట్టనే పడతారు. అమ్మాయ్యా పిల్లల ముఖమన్నా చూడవే, ఆ పిల్లలు ఎదుగుతారు. అమ్మాయ్యా అమ్మ ముఖమన్నా చూడవే. ఇక ఆడపిల్ల బతికి ఎట్టయిందంటే పుట్టిన కాడ నుంచి అమ్మ ముఖం, నాన్న ముఖం, అత్త ముఖం, పిల్లల ముఖం, ఊరందరూ మొఖాలు చూసి మరి మీ మొఖాలు ఎప్పుడు చూసుకుంటారు? బ్రతుకులో మనకంటూ ఒక బతుకుందా? మనకంటూ ఒక జీవితం ఉందా? పుట్టిన కాంచి వాడేమంటాడు, వీడేమంటాడు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళ కోసం బతకని ఊరందరి కోసం బతికి తప్ప నీకోసం ఒక బతుకు బ్రతకాలని కదా. ఎన్నో ఆశలు మొక్కలు అయిపోయినాయి, ఎన్నో కోరికలు అయిపోయి కళ్ళ నీళ్ళన్నీ కూడా కారుతూ చివరికి అడియాసి అయిపోయి ఎంతమంది గుండెలు బరిగిపోయాయో ఆలోచించండి. నమ్ముకున్న కోరుకునే జీవితంలోకి రాకపోతే ఎంత నరకం ఉంటుందో విచ్ఛిన్నం అయిపోయిన బిడ్డలు అడగని చెప్తారు. ఏమండి? ఆడపిల్లలేనా? మగపిల్లలకు కోరికలు ఉండవండి. ఇప్పుడు మగపిల్లలు ఉండాలి. సరే ఏళ్ళు అడుగుదాం, ఏ అబ్బాయి పెళ్లి కాక నీకు ఎలాంటి అమ్మాయి కావాలా? అన్నయ్య నాకు వీడు కూడా వెళ్తాం అమ్మాయినా ఎవడన్నా అంటాడే అడుగుతా. నాకు పాస్టర్ అంటే ఎవరైనా కర్రమ్మాయి చూసి పెళ్లి చేయండి అంటారేమో అనుకుంటా. ఎవడు జరిగి ఎర్రటమ్మాయి ఎర్రటమ్మాయి కావాలి. అవునా? అమ్మాయి ఎలా ఉండాలి నాన్న? అన్నయ్య కోటేరు లాంటి ముక్కు, దొండె పెదలాంటి పెదాలు, వాలు జడ, కొంగ మెడ. అసలు వాడి ముఖమే వడదెబ్బ కొట్టిన ఉడత ముఖం లాగా ఉంటుంది. మళ్ళీ ఈడు కోరికలు ఆలోచన మామూలుగా ఉండవు. సరే పోనీ వాడి ఆలోచన తగ్గట్టుగా వాడికి చీర పెళ్లి చేస్తే తెల్లారి పాటి తెలిసింది ఊర్లో అంత గయ్యాలు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎర్రటమ్మాయి అన్నాడు, అందమైన అన్నాడు, వాడు జడ అన్నాడు, కొంగ మేడ అన్నాడు, ఇంత పోతే గయ్యాల భార్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? సొలొమోను అడగాలి. సొలొమోను అనియా గయ్యాలి భార్య కొంగలో వచ్చింది, ఏం చేయమంటావు? ఏమి చేసేది లేదురా, మూల కూర్చో. గయ్యాలి భార్య కాపురం చేయడం కంటే మిద్ది మీద మూల కూర్చోవటం అదే కదండి. అందుకని ఇప్పుడు ఏం చేయాలా? అనుకున్న ఆశలన్నీ అడియాశలైపోయి ఊహించినటువంటి జీవితాలు రాకోకుండా మొక్కలైపోతే ముగించేస్తారా?
జీవితాన్ని ముగిచ్చేస్తారా? వినండి, తల్లి చెల్లి అక్క నా తమ్ముడా, నీ పగటి కాలంలో శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చాతకానివాడు అవుతావు. అనుకున్నటువంటి జీవితం నెరవేరకపోయినప్పుడు, అనుకున్న కోరికలకు నువ్వు వెళ్ళనప్పుడు, నీకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తూ అలాంటి కుటుంబ వ్యవస్థ వస్తే దేవుడు నీ ఎడల ఈ ప్రణాళిక ఏదో కలిగి ఉన్నాడని పెట్టుకోండి. చక్కగా సాగిపోతున్నటువంటి నావ మొక్కలైపోయి వెళితే దీపంలోకి వెళ్ళింది. గుర్తుందా? అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో చక్కగా సాగిపోయాడు. వాడ మొక్కలైపోయి వాడ చెక్కల మీద 276 మంది ఈదుకుంటా పోతే ఏడకెళ్ళి తెచ్చండి, వాళ్ళు చాలా వచ్చిన గమ్యస్థానం వదిలిపెట్టి వెళితే అనేటువంటి ద్వీపానికి వెళ్ళారు. అక్కడ నరలోప రాక్షసులు లాంటి మనుషులు ఉన్నారు, అనాగరికమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో చేశాడు. అప్పుడు పౌలు అనుకున్నాడు, ఏంటయ్యా నా బతికిల మొక్కలైపోయింది, ఏంటయ్యా ఎలాగొచ్చావంటే, అలా ఎందుకు మొక్కలైంది తెచ్చండి, అనాగరికుల బతుకు మార్చడానికి ఇక్కడ ఓడ బద్దలైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అనుకున్నటువంటి ఆశలు ఎందుకు బద్దలైపోయిందంటే, అనాగరికుల బతుకులు మార్చాలంటే అక్కడికి వెళ్ళాలంటే బద్దలైపోవాలి. అనగా నువ్వు అనుకున్న ఆలోచన బద్దలైపోయి అనుకున్నటువంటి కుటుంబంలోకి వెళ్ళేవాడు అర్థం తెలుసా? నీ వలన ఆ కుటుంబాన్ని మారుద్దాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఊహించినటువంటి భార్య ఎత్తుకొచ్చింది, నీ వలన ఆయన బ్రతుకులోకి వారి కుటుంబాల్లోకి రక్షణ తెద్దాం అనుకున్నాడు. కాబట్టి అందుకు మనిషి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందులో రక్షించబడిన వారి ఎడల ప్రత్యేకించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ఊర్లో ఎంతమంది జనముడుగా యేసు నమ్ముకున్నారంటే మీ ద్వారా ఎంతమంది జీవిత నూతన రాతని మారుస్తాకి పిలిచాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ఎడల ప్రణాళిక ఎందుకు ప్రభువా ఏం చేయాలి? నీ ఎడల ఉన్న దేవుని ప్రణాళిక ఆలోచించాలి. కానీ గడిచిన భక్తుల జీవితాలను చదివావు కదా, వాళ్ళు ఏం చెప్పారు మనకి? యేసేపుని అడుగుదాం, యేసేవా ఎందుకై నువ్వు ఐగుప్తుకి వెళ్ళావు అంటే, ఒకనాడు కరువు రాబోతుంది, కరువు కాలంలో నా అన్నల్ని, నా తండ్రి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలంటే వెళ్ళి ఐగుప్తులో చేరాడు. అర్థమైందండి? కాబట్టి ఐగుప్తులో అయితే నా కర్మ అనుకుంటే కొంతమంది కుటుంబ వ్యవస్థనే పోషించాలి. ఒక జాతిని 400 సంవత్సరాలు పోషించడానికి శ్రమల గుండా యేసేపు వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరి అన్ని చదివినప్పుడు నీ ఎడల కూడా దేవుడు ప్రణాళిక కూడా గ్రహించాలి కదా. ఎప్పుడు చావు గుర్తు తెచ్చండి, నువ్వు ఎడల దేవుడి ప్రణాళిక మర్చిపోతే చావు అనేది గుర్తొస్తుంది, చావాలనిపిస్తుంది. అదే మన ఎడల ఒక ప్రణాళిక గుర్తుని పెట్టుకుంటే, నీ నిబంధన గుర్తుంటే కోరిక పడుతుంది. ఏలియా ఇంత మట్టుకు చాలు నా ప్రాణాలు అన్నాడు. అనగానే దేవతతో వచ్చి ఏలియా అండి చూడగానే అరే రొట్టి భలే ఉంటాడా అని గబగబా రొట్టి తీసి తాగేసి అనుకుని నిద్రపోయాడు. మళ్ళీ దేవతతో వచ్చి ఏలియా నువ్వు లేచినప్పుడే నీళ్ళు ఎవరు పెట్టారు, ఈ రొట్టె ఎవరు అడగొద్దండి. ఆ బదిలీ వృక్షాలను కూర్చొని లేచి గబగబా నీళ్ళ దగ్గర రొట్టె మళ్ళీ పడుకున్నాడు. దేవనాడు బాబు అయ్యా లే అంటే వచ్చిన అడగాలగా, ఎలా వచ్చినాయి అన్నాడు. ఆ దేవతతో లేపి చచ్చిపోతావా, చావులు కోరుకున్నావా? దేవదూత ఏలియా మరణాపేక్ష ఉన్నటువంటి ఏలియాకి చెవులో ఒక రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యం ఏం చెప్పాడో బైబిల్లో రాసిలేదు, మీరు చెప్పగలరు. ఏం చెప్పండి? దేవదూత ఏలియా లేపి రహస్య దేవుడు చెప్పాడు కదా, ఆ మాట బైబిల్ అక్కడ రాయలేదు. అక్కడ మీరు చెప్పండి. రాసినాడని చెప్పటానికి అంతంత మాత్రం అయితే వీడు రాయిన దాన్ని బట్టి చెప్పమంటాడు అండి. మరి అది యాడ్ నుంచి వచ్చాడు. ఇప్పుడు రాసినాటిని ఎదగటమే అంతంత మాత్రం అనుకుంటే అక్కడ రాయింది ఒకటని చెప్పాలంటే అంటే మీరు చెప్పగలుగుతారు. అందుకని నేను అడిగా, కొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే చెప్తారు. ఏం చెప్పాడంటే వినండి, ఆయన రాసిలేదు, అవునో కాదు మీరు తేల్చండి. ఏలియాని లేపినటువంటి దేవదూత ఏలియా పోతావా, చంపేమంటావా? వినో ఏ యెజబెలుకు భయపడి లేదా ఆమె చంపుతో ఇల్లు చంపుతాన్ని భయపడి ఒడికి వెళ్ళిపోతున్నావో, ఏ మరణాపేక్షను భయపడుతున్నావో ఏలియా చూడకుండా పరలోకానికి వస్తావని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ మరణ భయంతో వెళ్తున్నావో అసలు మరణ చూడకుండా ఏలియా నిన్ను కోరు కూడా టచ్ చేసే మగాడి భూమి మీద పుచ్చమైనటువంటి యెజబెల్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళని గాలు కోరు కూడా తాకలేరు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడు దేవుడే. మరణం మీద చూడకోకుండా నువ్వు పరలోకానికి వస్తావని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనుషుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రాణము యెహోవా జీవపు మూటలో ఉంటుంది. తమ్ముడా చెల్లె కదా, మనము చావాలని నిర్ణయించేది దేవుడు. ఒకవేళ మన ప్రాణం హతసాక్షి కావాలనుకుంటే హతసాక్షి అయిపోతాం. 10 మంది చావాలని దేవుడు రాసిస్తే చేస్తావు. అంతేగాని 10 దాని నేను పోతా ఈ మధ్య ఒక పాస్టర్ చనిపోయారు. ఏమండి ఆంధ్రాలో గుర్తున్నారా? ఎవరు
ఇంకా ముందు అంటే కాంట్రవర్సీగా చచ్చిపోయాడు ఆయన. చంపారు కొంతమంది చంపారని కొంతమంది చచ్చిపోయారు. అది యాక్సిడెంట్. కొంతమంది ఎవరండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు. అది యాక్సిడెంటా బండ మడ్ర అవన్నీ మనకు అనవసరం. కానీ ఒక సేవకుడు చచ్చిపోయాడు. ఏమైంది సమాజం? ఏమైంది చనిపోతే దానికి మామూలు అయ్యా చచ్చిపోగానే యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల రాష్ట్రాలు అత్యధిక మందిగా సేవకులు అందరంలో కూడా ఎక్కువ శాతం మందికి భయం గడగడ ఉరికిపోయి గబగబ వినతి పత్రాలు తీసుకుని ప్రభుత్వాలకి లేఖలు రాసేది. ఎంతమంది చని ఘనమైన అయ్యలారా మా పాస్టర్లను కొడుతున్నారు, మా చర్చిలు పడగొడుతున్నారు, మమ్మల్ని శాతంలో చేస్తున్నారు, మీరన్నా మాకు సహాయం చేయాలని మీ అందరి దగ్గర అడుక్కుని వినయంతో వేడుకుంటున్నామని. ఏం కర్మండి, ఈ కర్మ చస్తే చంపడే. దేవుని సేవకు వచ్చింది, దేవుడి వాక్యం ప్రకటిస్తా ఉంది. చచ్చైనా బతికించడానికి కాకు లాంటి లోకుల మధ్య కలకల బతికే కట్టే యోధ సింహమైనా అప్పుడే చంపడే చస్తావు. చర్చిలు కూలగొట్టే ఇప్పుడు చర్చిలు పోతే బతకలేవా? చర్చిలు కూలిపోతే ప్రార్థన చేయలేవా? ప్రార్థన చేస్తాం. దేహము దేవుని ఆలయంగా మార్చి ఆ దేవుని కనపరుస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే పద్దాడికి మేము చేస్తాం. మమ్మల్ని చంపేస్తాడా ఎప్పుడు నడకాలి కాపాడమని మమ్మల్ని రక్షించమని ఒక క్రైస్తవుడు వెళ్ళి వాళ్ళు బతులాడుకోవాలా? ఆ ఒట్టుకైతే ఇందులో చేస్తే చేసుకోండి. ఒట్టుకైతే మనుషులను బతులాడుకుని బతకాల్సిన కలమైతే పాస్టర్ గారికి లేదని నా అభిప్రాయం మాత్రమే. నేనైతే ఖచ్చితంగా ఒక్కనే 100 సంవత్సరాలు బట్టి 20 ఏళ్ళ బట్టి బండ్లు కాళ్ళు తిరుగుతున్నాను, ఒక్కడే వెళ్తా ఉంటాను. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్తే అవసరం నాకు లేదు. నా దేవుడి సువార్త నేను చెప్తాను. ఇంతే దేవుడి స్తోత్రం. నేను 10 స్తోత్రాలు కొడితే కొడతాను, తింటే తిడతారు. కానీ పట్టొద్దయ్యా నన్ను కాపాడమని ప్రతివాడు కర్మే లేదు. ఎందుకంటే నా ప్రాణం పోవాలంటే యెహోవా జీవపు మూటను ఓపెన్ చెయ్యాలి. దేవుడి స్తోత్రం. అదొందా ఈ మాట ఒక అమ్మాయి చెప్పింది. దావీదా ప్రాణాలు మా ఆయన కూడా టచ్ చేయలేడు నాయన. ఎవరు అభిగలించాడది నీ ప్రాణాలు టచ్ చేయడానికి మా ఆయన మొరటోడు ఉన్నాడే, ఆడు కాదు కదా. తాత ముత్తాతలు వచ్చిన దావీదు ప్రాణం తీయలేరు. ఎందుకు తెలుసా? దావీదా ప్రాణము యెహోవా జీవపు మూటలో ఉందయ్యా అని అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏలియా యెహోవా జీవపు మూటలో దేవుని విశ్వాసించే ప్రాణాలు ఉన్నాయి. ఆయన ప్రాణాలు తన మహిమ కొరకు చావాలి మనం అనుకుంటే వదిలేస్తాడు, బతకాలి అనుకుంటే ఎవడ దొరకకుండా కాపాడగలుగుతాడు. కాబట్టి మన ప్రాణములు ఆయన చేతిలో ఉన్నాయి. మన ప్రాణములు ఆయనకు అప్పగించాలి తప్ప నేను చేస్తాను బాకండి. అర్థమైందా? శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడలా చేతగాన్ని అనుభవుతావు, చేతగాన్ని పడుతావు. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, మీ భక్తి జీవితంలో మీ ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎవరితో పోల్చుకోబాకండి. మీకు ఏ స్థితి ఉంటే ఆ స్థితిలో సంతోషించండి, యేసు వైపు చూస్తూ సాగిపోండి. 2వది, ఎప్పుడు కూడా నీ ప్రార్థన జీవితాన్ని తక్కువ చేసి నీ సంఘాన్ని, నీ సేవకుల్ని, అది ఏ సంఘమైనా ఏ సేవకులైనా తక్కువ అంచనా చేసుకుని మాట్లాడుకోబాకండి. నీ ప్రార్థనకి సరిపోయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఇప్పుడు కూడా సాహసం లేదు అనబాకండి. ఇంకా ప్రార్థన చేయండి, మీరే చేయండి చేస్తారు. ఆ ప్రార్థన మిమ్మల్ని గెలిపిస్తారు. 3వ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా శత్రువుల్ని బలమైన వ్యక్తులుగా చూడబాకండి. అర్థమవుతుందా? వాళ్ళు ఎంత బలవంతులైనా ఎలా చూడాలి? గొలియాతుని చెప్పండి. గొలియాతుని ఎలా చూసాడంటే కుక్కలా చూసాడు, కర్ర ఎత్తుకుని వెళ్ళాడు. కాబట్టి సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు వాటిని సింహాలాగా చూస్తే మిమ్మల్ని తినేస్తాయి, కుక్కలాగా చూస్తే తరిమి కొడతారు. అది చదువులైనా మరి ఏదైనా ఇచ్చినటువంటి సమస్య ఉంటే వాటిని కుక్కలాగా చూడండి. నాకు వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు అనబాకండి. సాధించగలుగుతారు. దాన్ని తక్కువ చేసి చూడండి. ఎక్కువ చేసినటువంటి దేవుడు మీ పక్కన పెట్టుకున్నారు. అలాగే 4వ విషయం, మీ ఎడల మీ ప్రణాళికలు మర్చిపోబాకండి. నేను చేస్తా అనే మాట ఎందుకు వచ్చిందంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, మిమ్మల్ని ఎందుకు రక్షణలోకి తీసుకొచ్చాడో ఆ సంగతి ప్రణాళిక మర్చిపోతే అనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. నన్ను పిలిచేటువంటి ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు అలా విషయం అది నెరవేర్చుకున్నంత వరకు, నీకై నువ్వు పిలిచేంత వరకు ఈ ప్రాణాలు వదిలిపెట్టే ప్రసక్తే అది. కాబట్టి ఏ శ్రమ వచ్చినా కుంగిపోకండి. కుంగిపోతే చేతగానే పడుతాం. ఈ దినం నేను వాక్యం మీరు ఎవరు కూడా నేను అనుకుంటున్నాను, మీకు ఎంత శ్రమ వచ్చినా మీరు ఇక కుంగిపోయే ప్రసక్తే లేదు. మీరందరూ శ్రమల్ని జయించండి, లేచి నిలబడండి. అవన్నీ జయించేటువంటి దేవుడు మనతో కూడా సంగతి తెలుసుకుని ప్రార్థన సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ఒకసారి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడతాం. ఎన్నటువంటి వాక్యమును బట్టి ప్రభువా శ్రమ దినమున నీవు కృంగిని ఎడల
చేతగాని వాడు మొక్కుతా ఉన్న ప్రభా. నా తండ్రి ఈ రోజు నా తను అనేక మంది శ్రమలు, అనేక మంది కష్టాలు, అనేక మంది బాధల మధ్య ప్రభా కృంగిపోతున్నారు, చితికిపోతున్నారు, నరిగిపోతున్నారు ప్రభా. కానీ నా తండ్రి మేమైతే నాయన ఇదిగో యేసు వైపు చూస్తున్నాను ప్రభా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు ఆవరించి ఉన్నను విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించబడైనా యేసు వైపు చూస్తూ మీ బృందంతో పరుగు బదులు ఓపికతో పరిగెత్తమని గతకాల భక్తుల జీవితం రాసిపెట్టారు ప్రభా. ఆ భక్తుల జీవితాలు మేము చూసినప్పుడు నా తండ్రి వాళ్ళందరూ నీ వైపే చూశారు నా ప్రభా. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెఫ్తా, శాంసన్ లాంటి అనేక మంది జీవితాలను అయినా హేబేలు మొదలుకున్న ప్రభా కనబడి వారి వరకు నా ప్రభా అందరూ ప్రభా నిన్ను చూస్తూ నడిచారయ్యా. ఆకాశం దేవుడు చూశారు కానీ వైపు వారు చూడలేదు ప్రభా. మేము కూడా భక్తుల జీవితాల పాఠాలను గుణపాఠంగా నేర్చుకుని ఇక నుంచి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఆకాశం దేవుడు వైపు చూస్తూ ముందుకు పోతాం ప్రభా. అందరూ ప్రార్థన చేసుకో. సర్వశక్తి మంతుడా, మహోన్నతుడా, భూమి ఆకాశాల సృష్టికర్త పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అనేక మంది బిడ్డల ప్రభా నీ పాలసలో నిలబడ్డారు నా తండ్రి. అయ్యా ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ శ్రమలో ఉన్నారో శత్రువైన సాతాను బిగించడం ఉచ్చులో నుంచి నా ప్రభా ప్రతి ఒక్కరు బద్దలు కొట్టుకుని సహాయం చేయండి. అప్పుల్లో కృంగిపోయిన వారు, అవమానాల మధ్య కృంగిపోయినటువంటి వారు, నిందలు పడుతున్నటువంటి వారు, అవమానాలు పడుతున్నటువంటి వారు, సమస్యల అనేక మంది కృంగిపోయి ఉంటే వాటి నుంచి కృంగదీయకోకుండా నేను యేసు వైపు చూస్తున్నాను తండ్రి. నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. ఆత్మీయతలో నిలబడాలి, బలపరచబడాలి. ఆకాశం దేవుడు వైపు చూసి సాగిపోవడానికి కృప అనుగ్రహించండి. ప్రతి సమస్యను బద్దలు కొట్టండి ప్రభా. ఆయన వారి రుణములు, వారి కష్టమని ఏదైనా పోయే మార్గాన్ని సలహా చేయి. యాకోబు పత్రిక 1:5 చెప్పారు బాబు, ఎవరికి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వారు దేవుని అడగండి, ఆయన ఎవరిని గద్దెపగా ధారాళకి ఇస్తున్నారు. బిడ్డలందరూ ప్రభా సమృద్ధి జ్ఞానం ఇచ్చి సమస్యలు బద్దలు కొట్టి పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఎదుగుతున్నా ప్రభా. కోట్లో జై జెండా పాతు పర్యంత వరకు వెనకడుగుని అపోస్తల విశ్వాసాల బోధలో సంఘము ఎదగడానికి సహాయం చేయండి. సంఘాన్ని నడిపి దాసుని ప్రభు 7 అభిషేకంతో నింపునా ప్రభు. ఈ దాసుని వారి కుటుంబాన్ని ప్రభు, అమ్మాయి సత్యమని వారికి ఇచ్చినటువంటి కుమార్తెను అలాగే ప్రభు గర్భాలను దీవించి రాబోయేటువంటి దినాల ప్రభా అంతకాలం ఆ కుటుంబం వర్తిల్లాలి. ఆకాశ దీవెలతో, భూఫల దీవెలతో, సన్నిపణ దీవెలతో, అగాధ దీవెలతో, లోతైన మన్నాడు సైతం భుజిపించేటువంటి నిత్య యాకోబు దేవుని యొక్క రక్షణ బలిష్టమైనటువంటి కింద నిత్య వారు వర్తిలుతూ ఉండాలి, క్షేమంగా ఉండాలి ప్రభా. వారి సంఘం వారు క్షమాభివృద్ధి కలిగినట్టుగా అన్ని రంగాలు మీరు వర్తిలు చేసి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చితమైతే నానాన్ని నాకు ఆలస్యమైతే నీ ప్రజల మధ్యకి మరొకసారి నీ వాక్యాన్ని మోసుకొచ్చే మహద్భాగ్యత దళిత నా మాకు దయచేయమని, ఆదరణ గల మీరు రెక్కల నీడలు అంతరం అందరినీ సంరక్షించమని మా ప్రభుడు మీ ప్రియకుమారుడు అతి శీఘ్రంగా లోకానికి తీర్పు చేయడానికి రానయ్యున్నా అతడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ విన్నపడి ప్రార్థన చేస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.